విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పాతికేళ్లగా మీ ప్రయాణం అనేది కూడా కొనసాగుతూనే ఉంది, కానీ మీకు రావాల్సిన గుర్తింపు రాలేదని నార్మల్గా మా ఫీల్. 100% కరెక్ట్. షార్ట్ ఫిలిమ్స్, ఒక నార్మల్గా ఏదైనా మధ్యలో వచ్చిందంటే సీరియల్స్, తర్వాత సినిమా, ఇట్లా ఒక గ్రాఫ్ అనేది ఒకటి ఉంటుంది. అవును. కానీ మీ విషయంలో మాత్రం కంప్లీట్ రివర్స్ ఉంది. మనవాడు, మన ఇంటి పక్కోడు, వాడిని ఎంకరేజ్ చేద్దాము అనే ఇండస్ట్రీలో లేదేమో అని నేను అనుకుంటా. బట్ చూస్తే కొంతమందికి ఏమైనా కోపం రావచ్చు. సినిమాగ్రఫీలో ఒకసారి చూస్తే స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్లో మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. అవును. కమింగ్ టు ద ఆది మూవీ, ఎక్కడికి వెళ్ళినా స్టిల్ ఇప్పుడు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా సార్ మీరు ఆది మూవీ చేశారు కదా సార్ అంటారు. అంటే ఇన్ని సినిమాలు గుర్తులేదు, ఆది సినిమా మాత్రం గుర్తుపెట్టు. మీరు 5గురు మీద పెట్టే సీను ఒక్కసారిగా చెప్తూ ఉంటే కూడా ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్. ఎన్టీఆర్ గారితో జర్నీ అనేది ఇక అద్భుతం, అది దాంట్లో డౌట్ లేదు. అతనితో చాలా సరదాగా ఉండేది. చాలా చిన్నపిల్లడు అప్పుడు, తనకంతా నాకు తెలిసి 20 years కూడా లేవనుకుంటా. ఈ క్లైమాక్స్ ఒకటి సీన్ జరుగుతుంది కదా సార్, ఈ సీన్ జరుగుతున్న టైంలో ఎన్టీఆర్ గారు కూడా అద్దం పగలగొట్టి వైట్ సీన్లో కొట్టారు. ఆయన పాపం కట్ అయిపోయి ఫుల్ బ్లడ్. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించి మళ్ళీ అంత బాధలో కూడా ఆయన ఈ రిస్కీ షాట్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు చెప్పారు ఇది ఒక ఉదాహరణ అన్నట్టు ఆది సినిమా మూవీలో, ఇలాంటిది ఏదన్నా ఇంకేమన్నా ఎప్పుడైనా జరిగాయా? గోదావరి మూవీలో బోట్ అలా వెళ్ళిపోతుంటే ఎడ్జ్లో నిలబడి రెయిన్ ఎఫెక్ట్లో దండం పెట్టుకుంటూ ఓ పేజీ డైలాగులు చెప్పేసి ఆ గోదావరిలో అలా వెనక్కి పడిపోయి సూసైడ్ చేసుకోవాలి. మీరు నమ్మరు, సత్యంగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అని చెప్పట్లా, నేను 50-50లో ఉన్నా. బోట్లు వెళ్ళిపోతుంటాయి, అలా పడిపోయాను. పడిపోయేసరికి ఒక 9-10 అడుగులు లోపలికి వెళ్ళిపోయా. అది నేను ఫస్ట్ డే ఐమాక్స్లో చూసాను. ఏంటయ్యా అంటే సీన్ కట్ చేశాను. అంటే ఏడుపు వచ్చేసిన విధంగా వెయిట్ చేసి మిమ్మల్ని పిలిపించుకొని ఒక నాటకంలో అవకాశం ఇచ్చిన వ్యక్తి ఒకరున్నారు కదా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం. చూసి కూడా ఇన్ని పిలిపించడం వల్ల కొంతమంది ఎట్లుంటారు, నాకు వాడే కావాలంట. అది ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. చాలామంది ఏమనుకుంటారంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి ఏం మాయరోగం, లక్షలు సంపాదిస్తారు, పూల తొక్క వేసుకుంటాడు, కారులో తిరుగుతాడు అనుకుంటారు. కానీ వాడికి కనిపించేది ఆ కారు, ఆ పూల తొక్కానే. లోపల బనీనికి ఎన్ని బొక్కలు ఉన్నాయో కనపడి వాడికి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, సుమారు 100+ మూవీస్, అలాగే దరిదాపు 50 సీరియల్స్ చేసిన వ్యక్తి మన ఇండస్ట్రీలో ఉన్నారంటే మీరు నమ్ముతారా? మెయిన్గా ఉన్నారు. అందులో కూడా ఇన్నాళ్ళ నుంచి కూడా చూడ్డానికి అద్భుతమైన నటన అండ్ అందంగా ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్నా కానీ ఒక పర్టికులర్ టైంలో ఒక కమర్షియల్ బ్రేక్ అనేది రాకపోతే ఎలా ఉంటుంది? కానీ అయినా కానీ ఆయన చేసుకుంటూ వెళ్తున్న విధానం కానీ ఆయన పాత్రలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన ఎవరో కాదు, రాజేంద్ర కుమార్ గారు. ఇప్పుడు మనతో పాటు కూడా రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో కూడా మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. అందరికీ నమస్కారం అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి వెల్కమ్. చెప్పడానికి నా ఇంట్రడక్షన్ ఏదో కొంచెం తప్పు అనిపించింటే నన్ను క్షమించండి సార్. ఎందుకు తప్పేముంది? ఎందుకంటే అన్ని మూవీస్ చేశారు, అన్ని సీరియల్స్ చేశారు, అలుపెరగని పోరాటం అన్నట్టు కూడా సుమారు 25 ఏళ్ళగా మీ ప్రయాణం అనేది కూడా కొనసాగుతూనే ఉంది. కానీ మీకు రావాల్సిన గుర్తింపు రాలేదని నార్మల్గా మా ఫీలింగ్. దీనికి మీరేమంటారు? 100% కరెక్ట్. గుర్తింపు రాలేదు అన్నది కరెక్ట్ కాదు, గుర్తింపు వచ్చింది. నేను చెప్పాలి అంటే ఫ్రాంక్గా అనేక రకమైన షేడ్స్, హిస్టారికల్, మైథలాజికల్, ఒక పోలీస్ ఆఫీసరు, గుడ్ క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్, అనేక అద్భుతమైన క్యారెక్టర్లు చేశా. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. బట్ మీరు అన్నట్టు బ్రేక్ రాలేదన్నారు చూసారా, అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. కరెక్ట్, 100% కరెక్ట్. అంటే ఒకటండి, అఫ్కోర్స్ కొంతమందికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి నాకు ఎందుకో రాలేదు
అది నాలో లోపం ఉంది అని, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పట్లేదు, బట్ కాన్ఫిడెంట్గా అని చెప్తున్నా. నాలో లోపం అయితే లేదు. నాకు ఇచ్చిన క్యారెక్టర్ని నేను ఫుల్ఫిల్ చేశాను అని నేను అనుకుంటున్నాను. బట్ దేనికైనా కొంచెం ఉండాలంటారు కదా, అంటే అది లేదేమో అనుకుంటున్నా. లక్ అనేది ఈ ఇండస్ట్రీలో అంత ఇంపార్టెంట్ అంటారా? అంటే ఒకటే అండి, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. నేను జనరల్గా ఏంటంటే చాలామంది ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి, కొత్త వాళ్ళకి నేను కాసేపు కూర్చుని నా వయసులో అనుభవం కొంచెం చెప్తుంటా, ఎట్లా బిహేవ్ చేయాలిరా బాబు. ఇండస్ట్రీలోనే కాదు, మన లైఫ్లో దేంట్లో అయినా సక్సెస్ కావాలంటే నేను చాలామంది చెప్తా, 4 క్వాలిటీస్ కావాలి మనకి. ఓకే. అంటే ఒక బిల్డింగ్ నిలబెట్టడానికి 4 పిల్లర్స్ ఎలా ఉన్నాయో, మన కెరీర్ నిలబెట్టడానికి 4 క్వాలిటీస్ కావాలి అని నేను అంటుంటాను. చాలామంది చెప్తుంటాను. ఒకటి, ఫస్ట్ ఏదైనా కానీ టాలెంట్ ఉండాలి. రైట్. రెండోది పేషెన్సీ ఉండాలి. తెల్లారిపాటికి వచ్చేసేయాలి అంటే రాదు, పేషెన్సీ ఉండాలి. మూడోది బిహేవియర్ ఉండాలి. ఈ బిహేవియర్ లేకపోతే మీకు టాలెంట్ ఉన్నా ఏదున్నా కానీ తొక్కేస్తారు. ఓకే. గుడ్ బిహేవియర్ ఉండాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళనే కాదు, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ గౌరవించాలి. బిహేవియర్ ఉండాలి. నాలుగోది ఇప్పుడు చెప్పే కదా, లక్ తలరాత కూడా ఉండాలి. ఈ 4 సమపాళల్లో ఉన్నప్పుడే నాకు తెలిసి ఏ ఫీల్డ్లో అయినా ఒక సక్సెస్ రేట్లో ఉంటారని నా అభిప్రాయం. ఓకే సార్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజెంట్ మీరు 2 సీరియల్స్ చేస్తూ ఉన్నారు. 3 సీరియల్స్ చేస్తున్నా. సో ఈ సీరియల్స్ అనేది ప్రయాణం ఎట్లా మొదలైంది సార్? ఎవరైనా కానీ యూజువల్గా కింద స్థాయి నుంచి వెళ్తుంటారు. ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడున్న జనరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్ ఫిలిమ్స్, ఒక నార్మల్గా ఏదైనా మధ్యలో వచ్చిందంటే సీరియల్స్, తర్వాత సినిమా, ఇట్లా ఒక గ్రాఫ్ అనేది ఒకటి ఉంటుంది. అవును. కానీ మీ విషయంలో మాత్రం కంప్లీట్ రివర్స్ ఉంది. అంటే ఫస్ట్ మూవీస్ నుంచి తర్వాత టర్న్ తీసుకొని ఇక్కడ సీరియల్స్ ఇట్లా చేస్తూ ఉన్నాను. ఎందుకు సార్ ఇలాగా? కరెక్టేనండి. ఎవరైనా మీరు అన్నట్టు ఫైనల్ గోలు మూవీసే, అక్కడికే వెళ్ళాలని కోరుకుంటాడు. నాకు నా అదృష్టం కొద్దికి నేను 97, 98లో థియేటర్ ఆర్ట్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఇన్స్టిట్యూట్లో ఉండగానే నాకు ఆఫర్స్ వచ్చినాయి. నాకు ఓకే. వస్తే మా గురువుగారు దీక్షిత్ గారు, ఇప్పుడు లేరు ఆయన వద్దు, నీ యాక్టింగ్ ఫినిష్ అవ్వాలి, అయిన తర్వాతే అన్నారు. సరే వదిలేసా. సరే యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయిపోగానే నాకు ఫటాఫట మూవీస్ పడిపోయినాయి. నాకు వరుసనే మూవీస్ వచ్చేసినాయి. స్టార్టింగ్స్ కెరీర్లోనే ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేశా. ఒక ఆది మూవీ, గోదావరి, సింహాద్రి, ఎవడైతే నాకేంటి, అవునన్నా కాదన్నా, ఇవన్నీ పెద్ద మెగా హిట్ మూవీస్. మంచి క్యారెక్టర్స్ కూడా పడిపోయినాయి. అలా దాదాపుగా ఒక 100 మూవీస్ దాకా చేసుంటా. అలాగే భోజ్పురిలో కూడా నేను చాలా అద్భుతమైన క్యారెక్టర్లు చేశాను. కంప్లీట్ విలన్ క్యారెక్టర్లు, చాలా మంచి క్యారెక్టర్లు చేశాను, పెద్ద క్యారెక్టర్. ఓకే. అయితే ఆ ప్రయాణం అలా సాగుతూ ఉన్న టైంలో చెప్పే కదా, ఇది కూడా ఉండాలి, ఒకరినెందుకు దూషించాలి అన్నట్టు ఈ పర్రాష్ట్ర నటుల తాకిడి కొంచెం ఎక్కువైంది అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఓకే. అంటే మన వాళ్ళని ఎంకరేజ్మెంటు, మనవాడు, మన ఇంటి పక్కోడు, వాడిని ఎంకరేజ్ చేద్దాము అనే ఇండస్ట్రీలో లేదేమో అని నేను అనుకుంటా. బట్ ఇది చూస్తే కొంతమందికి ఏమైనా కోపం రావచ్చు, బట్ నా అభిప్రాయం చెప్తున్నాను. ఏదేమైనా కానీ తర్వాత కొన్ని క్యారెక్టర్లు, ఒకే రకమైన క్యారెక్టర్లు, ఒకటే మెట్టు మీద ఉండే క్యారెక్టర్లు వస్తున్నాయి, కానీ 4 మెట్లు ఎక్కిచ్చే క్యారెక్టర్లు రావట్లేదు. ఓకే. సరే అట్లాగే ప్రయాణం చేస్తున్నాను. సరే నా టైం బాగాలేదు, ఒకళ్ళెందుకు దూషించాలనే ఉద్దేశంతో చేస్తూ వచ్చాను. అనుకోకుండా ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక టీవీ సీరియల్ ట్రాక్ పడింది, ఒక సీరియల్ పడింది. ఆ సీరియల్ తర్వాత 1 by 1 సీరియల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే దాదాపు 5-6 ఏళ్ళ నుంచి నేను వెనక్కి తిరిగి చూడట్లేదు. ఎప్పుడు చేతిలో 3, 4, 5 సీరియల్స్ కూడా ఉంటుంటాయి. అంటే నాకు ఊపిరాడుకోకుండా సీరియల్స్ రావడం వల్ల నేను మూవీస్కి చేయలేకపోతున్నా, డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు. ఈవెన్ అటు షిఫ్ట్ అవుదాం అనుకున్నా కానీ ఇవన్నీ ఆపేస్తున్నాయి, నేను బ్లాక్ చేసేస్తున్నాయి. దీన్ని ఆపలేను. ఇంకో ఫ్రాంక్గా చెప్పాలి అంటే, ఏ మాట చెప్పాలంటే, హీరోయిన్, మెయిన్ విలన్ విషయాన్ని పక్కన పెడితే మిగతా ఆర్టిస్టులతో కంపేర్ చేసుకుంటే, అంటే మూవీస్లో ఉన్న ఆర్టిస్ట్ అయితే, మూవీస్ కంటే టీవీ సీరియల్ వాళ్ళకి ఎక్కువ గుర్తింపు ఉంటుందండి. విపరీతమైన గుర్తింపు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు, అమ్మ, మగవాళ్ళు అందరూ గుర్తుపడుతుంటారు మమ్మల్ని.
రెండోది ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం అనుకో, కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి మంత్లీ శాలరీ లాగా అంటే కంఫర్ట్ లైఫ్. అంటే ఒకేసారి లేపకపోయినా సాఫీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మూవీస్ విషయానికి వచ్చామనుకోండి, ఒక్కొక్కసారి చెప్పలేము, 2 నెలలు 3 నెలలు 6 నెలలు 1 ఇయర్ కూడా గ్యాప్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. చెప్పలేం. చలో ఈ ట్రాక్ నడుస్తుంది, సరే దీన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళినా ఇరగదీసి నన్ను తీసుకెళ్ళి పెద్ద మెయిన్ విలన్ చేయరు, మళ్ళీ అదే మెట్టు మీద ఉండాలి. ఇక్కడ బాగుందని కంటిన్యూ చేస్తున్నాను. బట్ సీరియల్స్ బాగుంది నాకు ప్రస్తుత పరిస్థితుల్లో. ఓకే, ఇంకొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకునే ముందు మెయిన్ ఏంటంటే ఫస్ట్ సినిమాల గురించి వచ్చేద్దాం సార్. సినిమాలలో స్టార్టింగ్ మీ మూవీ ఆకాశ వీధిలో కాదా సార్? యాక్చువల్గా అందులో పైలట్ ఆఫీసర్ నేను అదే ఫస్ట్ మూవీ అనుకుంటా. లే సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ దానికి. అదే మీరు చెప్పింది ఆకాశ వీధిలో. యా, కానీ దీనికి కరెక్ట్గా చెప్పాలి అంటే ఓపెన్గా చాలామందికి తెలియదు. మీరు అనుకున్నట్టు చాలామంది ఆకాశ వీధిలోనే అనుకుంటారు. దీనికి కొంచెం వెనక్కి వెళదాము. అంటే అప్పుడు యాక్చువల్గా నేను ఆర్టిస్ట్ని కాను. నేను నేను డిగ్రీ ఐ థింక్ సెకండ్ ఇయర్ అనుకుంటా. చదువుతున్న రోజుల్లో మా ఫ్రెండ్ ఒక అతను నగేష్ అని చెప్పేసి అతను సినిమాల్లో ట్రై చేస్తూ ఉండేవాడు. నాకేమో ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే నేను ఏమైనా సినిమా యాక్టర్లు కనిపిస్తారేమో అనే ఉద్దేశంతో, చూద్దాము అనే ఉద్దేశంతో అతనితో కలిసి స్కూటర్ మీద నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళితే అక్కడ కో డైరెక్టర్ గారు ఇద్దరిని ఇట్లా చూసి నాయంకు చూసి నీకు రేపు షూటింగ్ ఉందన్నాడు. నాకు అంటే ఆర్టిస్ట్నే కాదు, అసలు నాకు యాక్టింగ్ అంటేనే ఏమీ తెలియదు, టోటల్ జీరో, అసలు ఏమీ తెలియదు నాకు. షూటింగ్ చూద్దామని వెళ్ళి షూటింగ్ ఏదో ఆర్టిస్టులు కనిపిస్తారు, యాక్టర్స్ కనిపిస్తారని వెళ్ళా. నన్ను చూసి నీకు వేషం ఉంది రేపు సారథి స్టూడియో, రేపు మార్నింగ్ వచ్చేసి మంచి వేషం, దాదాపు 15-20 రోజులు ఉంటుంది, చెన్నైలో షూటింగ్ ఉంటుంది, అక్కడెక్కడ అనేసరికి నాకేం అర్థం కాల. ఏదో అక్కడ నాకు తెలియకుండా తలకాయ ఊపేసి వచ్చేసా బయటికి. ఏట్రా వీడు షూటింగ్ అంటాడు, నాకేమో అర్థం కావట్లేదని మా ఫ్రెండ్ అంటే, రే నేను తిరుగుతున్నారా, సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, నన్ను ఎవడో పట్టించుకోవట్లా, నువ్వు మొట్టమొదటి నాతో వచ్చి వేషం నువ్వు కొట్టేసావురా అన్నాడు. వెళ్ళేది ఒకటి అన్నాడు. సర్లే చూద్దాంలే, వాడు ఏది చెప్తే అది చేద్దామని చెప్పేసి వెళ్ళా. ఆ సినిమా పేరు ఆదర్శం. ఓకే, అశ్విని నా చెప్ప, స్పోర్ట్స్ పర్సన్. యా. ఓకే, అలా చేశాను. అది చేసిన తర్వాత రెండో మూవీ ఏంటంటే ఇట్లాగే అప్పుడు కొంచెం మొదలైంది పిచ్చి. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో మోహన్ బాబు గారి సినిమా బ్రహ్మ ఓపెనింగ్కి వెళ్ళా. వెళితే అన్నీ చూసాం, అంత హడావుడి, కొన్ని వందలు, అప్పుడు ఓపెనింగ్ అంటే విపరీతంగా ఉండేవి, 100,000 మంది వచ్చేవారు జనాలు. సరే వెళ్ళాను. అక్కడ కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, కో డైరెక్టర్ పిలిచి నీకు సాయంత్రం షూటింగ్ ఉందన్నాడు. ఓకే, మరి అమ్మ ఇదేంట్రా అనుకున్నా అని వెళ్ళా. సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఒక బార్లో ఒక క్యారెక్టర్ మోహన్ బాబు గారితోనే డైలాగ్, మోహన్ బాబు గారి కాంబినేషన్ డైలాగు. మోహన్ రాజ్ అనుకుంటా ఆయన పేరు, హైట్ ఉంటాడు, విలన్ క్యారెక్టర్ దాంట్లో. ఆయన మోహన్ బాబు గారు నేను ఆయన కాంబినేషన్లో బ్రహ్మ అని ఒక సీన్ చేశాను. ఓకే, అలా చేశాను. దాని తర్వాత వదిలేసా, చదువుకున్నా, నేను బిజినెస్లోకి వెళ్ళా. నేను యాక్చువల్గా టెక్నికల్ సైడ్, బాలనగర్లో ఇండస్ట్రీ ఉండేది నాకు, మెకానికల్ ఇండస్ట్రీ. 97-98లో థియేటర్ ఆర్ట్స్ తెలుగు యూనివర్సిటీ నుంచి మీడియా వర్క్షాప్ అని యాక్టింగ్ని నటీనటులకి యాక్టింగ్ ఇన్స్టిట్యూటు యాడ్ చూసి, అంటే అప్పుడు ఆ యాక్ట్ చేసిన దానికి వీటికి దాదాపు 9 years 10 years గ్యాప్ ఉంది. అసలు పట్టించుకోలే, వదిలేసా, అది నా ప్రొఫెషన్ కాదులే, నా ప్రొఫెషన్ అని చెప్పి. మళ్ళీ ఆ యాడ్ చూసేసరికి నాకు ఎక్కడో ఎందుకు చూద్దాం అని చెప్పేసి అప్లై చేశా. మా గురువు గారు దేవదాస్ కనకాల్ గారు, అదే రాజీవ్ గారు, దేవదాస్ కనకాల్ గారు, లక్ష్మీ దేవదాస్ కనకాలు, భిక్షు గారు, దీక్షిత్ గారు మా గురువులు. అలా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం. మీ బ్యాచ్లో ఎవరున్నారు సార్ అప్పుడు? అంటే ఇప్పటికీ ఒక ఆర్టిస్ట్గా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సూపర్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ కూడా చెప్పా ఇంతకుముందు, సరే ఆ ఉదాహరణ పక్కన పెడదాము. మా బ్యాచ్లో 72 మంది అండి. ఓకే, 72 members మా స్టూడెంట్స్ మేము. ఆ స్టూడెంట్స్లో ఫైనల్ అయిపోయిన రోజున ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాము. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు క్లాప్ కొడతారు, మెయిన్ క్యారెక్టర్ ఒకటి అనుకుంటున్నారే కానీ అస్సలు నేను మీరు నమ్మండి నమ్మకపోయినా అక్కడ ఊహించలా, మన దాకా ఎందుకు వస్తుంది ఇది అని.
కానీ సడన్గా రేపు షూటింగ్ రేపు ఉందనగానే దీక్షిత్ మాస్టర్ వచ్చి, రాజేంద్ర మంచి డ్రెస్ రెడీ చేసుకో, రేపు షార్ట్ ఫిలిం నువ్వే హీరో, అక్కినేని నాగేశ్వరరావు నీ మీద క్లాప్ కొడతారనగానే అస్సలు నేను నమ్మలేకపోయా. అసలు నేనేంటి ఇప్పుడు మాట్లాడుతుంటే నా రోమాలు అయితే అలా అక్కినేని నాగేశ్వరరావు నా మీద క్లాప్ కొట్టారు. అంటే నేను అనుకుంటాను మరి బెస్ట్ స్టూడెంట్ అనే కొట్టుంటాడు కదా, నన్ను హీరో పెట్టుంటారు. ఆయన బెస్ట్ స్టూడెంట్ అని చెప్పలేదు, కానీ బెస్ట్ స్టూడెంట్ అయితేనే కదా ఆయన నా మీద స్పెషల్గా కేర్ తీసుకున్నారు. అలా అదృష్టం కొద్దికి నాగేశ్వరరావు చేతుల మీదుగా క్లాప్ కొట్టారు. తర్వాత కొంతమంది ఉన్నారు, కానీ నాకు తెలిసి ఒక 5-6 మంది ఉన్నారేమో అని నాకు తెలియదు. గిరిధర్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను మూవీస్ అయి చేస్తుంటాడు. ఇంకా ఏదో చిన్న చిత్తగా ఏదో వేషాలు వేస్తున్నారు, కానీ అంటే గర్వంగా మాట చెప్పగలను ఫ్రాంక్గా ఆ 72 బ్యాచ్లు నేను ఒక్కడే కాస్త నిలబడ్డానని నేను అనుకుంటున్నా. ఓకే సార్, మీ సినిమాగ్రఫీలో ఒకసారి చూస్తే స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్లో మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. అవును, అన్ని కూడా ఒక మంచి పవర్ఫుల్ రోల్, ఒక 4-5 పవర్ఫుల్గా ఉన్నా, కానీ మీకంటూ ఒక అవును అంటే ఎవరైనా ప్రేక్షకులు చూస్తున్నారంటే ఆ ఐస్ అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ అట్లా. అవును. కమింగ్ టు ద ఆది మూవీ. ఆది మూవీ అండి, నిజంగా ఆది మూవీ తర్వాత నేను ఒక 80-90 సినిమాలు చేసుంటా. 80-90 సినిమాలు అంటే ఆ లెవెల్తో వచ్చేసింది? కాదు, ఆ సినిమా వాళ్ళు కొన్ని వచ్చినాయి అనుకోండి. ఆ సినిమా తర్వాత దాదాపు ఒక 90 సినిమాలు చేసుంటా. కానీ గొప్ప విషయం ఏం చెప్పమంటారా, ఎక్కడికి వెళ్ళినా స్టిల్ ఇప్పుడు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా సార్ మీరు ఆది మూవీ చేశారు కదా సార్ అంటారు. అంటే ఇన్ని సినిమాలు గుర్తులేదు, ఆది సినిమా మాత్రం గుర్తుపెట్టుకున్నారు. అంటే బ్లాక్ బస్టర్ దమ్ అది, సినిమా దమ్ అది. ఇప్పటికీ గుర్తుపడుతుంటారు. బాగా గుర్తుపట్టేది ఆది మూవీ, గోదావరి, ఎవడైతే నాకేంటి, అవునన్నా కాదన్నా, సింహాద్రి, అలా చాలా సినిమాలు హిట్. స్టూడెంట్ నెంబర్ 1, మంచి సినిమాలు చేశాను. ఆది మూవీ ఎలా వచ్చింది అవకాశం అని అడుగుతున్నారా? లేదు సార్, యాక్చువల్గా అవకాశం అనేది యూజువల్గా మీరు ఉన్నారు కాబట్టి దాని ప్రకారం వచ్చేసింది. ఓకే, కానీ ఏంటంటే మీరు 5 మీద పెట్టే సీను ఒక్కసారిగా చెప్తూ ఉంటే కూడా ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్. అవును, ఆ రోజుల్లో ఆ సిమోల్ లేపడము అట్లా ఒక ఎత్తు అయితే, ఒక హీరోకి ఒక నార్మల్ అప్పుడప్పుడే వస్తూ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో మేక్ అవుతున్న టైంలో మీ త్రూ ఎలివేషన్ ఇచ్చిన సీన్స్ 2 పడతాయి సార్. వా, ఫ్యూజులు ఎగిరిపోతాయి అసలు. చేశానండి. అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారితో జర్నీ అనేది ఇక అద్భుతం, అది దాంట్లో డౌట్ లేదు. అతనితో చాలా సరదాగా ఉండేది. చాలా చిన్నపిల్లడు అప్పుడు, తనకంతా నాకు తెలిసి 20 years కూడా లేవనుకుంటా, 19-20 years. చాలా చక్కగా ఉండేవాడు, సరదాగా ఒక పిక్నిక్ లాగా అయిపోయింది. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. దాదాపు 45 రోజుల పైన చేసాం మేము. ఇది మీరు జైల్లో ఉంటారు కదా? అవును. సో ఆ సీన్ ఎక్కడ సార్ తీసింది? ఇక్కడే మన తీసేశారు. ఇప్పుడు ఆ ప్లేస్లో గాంధీ హాస్పిటల్ కట్టారు. ఓకే ఓకే. మన ముషీరాబాద్ జైలు అది. ఓకే ఓకే ఓకే. ముషీరాబాద్ జైలు. ముషీరాబాద్. దాంట్లో కూడా నాకు ఇప్పుడు చెప్పుకోవాలి, క్యారెక్టర్ అనేది రెగ్యులర్గా ఏదో వెళితే వచ్చింది కాదు, నాకు విచిత్రంగా వచ్చింది నాకు. ఓకే. ఎట్లా అంటే నేను అప్పుడు అదే టైంలో స్టూడెంట్ నెంబర్ 1 చేస్తున్నా, రాజమౌళి గారిది, ఎన్టీఆర్ గారిది. నానక రామగూడలో క్లైమాక్స్ ఆ రోజున దాదాపు ఒక 500-600 మంది స్టూడెంట్స్, హడావుడిగా ఉంది. దాంట్లో నేను పోలీస్ ఆఫీసరు. రాజమౌళి గారు అన్నారు నీకు టైం ఉంది, రిలాక్స్ అవ్వు అన్నాడు. సరే, అక్కడ కుర్చీ ఉంది, కుర్చీలో కూర్చున్నాను. నా పక్కనే ఒక రెడ్ కలరు మారుతి 800 ఒకటి ఉంది, తన పక్కన కుర్చీలో కూర్చుని ఉన్నా. ఒక 2 పర్సన్స్ అలా నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. వచ్చి దగ్గరకు వచ్చి ఆర్టిస్టా మీరు అన్నాడు. అంటే అప్పుడు డ్రెస్లో లేను, మామూలుగా కూర్చున్నా. ఆర్టిస్టా అంటే అవునండి, మీరెవరు అని అడిగా. అంటే ఫస్ట్ పర్సన్ నన్ను వినయ్ అంటారు అని పరిచయం చేసుకున్నాడు. ఓకే. అంటే వినాయక్ గారు. పక్క ఆయన నేను బుజ్జి అని పరిచయం చేసుకున్నారు. అంటే ఎవరు? ప్రొడ్యూసర్ బుజ్జి, నల్లమలపు శ్రీనివాస్ గారు. అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఆ విషయం వాళ్ళు చూస్తే ఇది వాళ్ళకి గుర్తుందో లేదో, కానీ కొన్ని మెమరీస్ మాకు గుర్తుండిపోతాయి. కొంతమందికి కొన్ని గుర్తుండకపోవచ్చు, కొన్ని మైండ్ ప్రింట్ అయిపోయి ఉంటాయి. అయితే అప్పుడు ఎవరికో తెలియదు కదా, బుజ్జి గారు ఎవరికి తెలియదు, వినాయక్ గారు ఎవరికి తెలియదు కదా బయట.
సరే ఆ కార్డు ఉందా అంటే అప్పుడు విజిటింగ్ కార్డులు కదా, ఫోన్లు గీన్లు ఏం లేవు. సరే కార్డు ఇచ్చాను, తీసుకెళ్ళిపోయారు. మర్నాడు మార్నింగ్ 10 o'clockకి బుజ్జి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డైరెక్టర్ గారు ఒకసారి రమ్మంటున్నారు మిమ్మల్ని ఫిలిం నగర్ ఆఫీస్కి. అంటే వస్తాను సార్ అన్నాను. వెళ్ళేసరికి ఆయన బయట లాన్లో ఎలా కూర్చున్నారు. డైరెక్టర్ లోపల ఉన్నారన్నారు. లోపలికి వెళ్ళా కూర్చున్నా. కాఫీ టీ అన్నారు. ఏమొద్దన్నా అని ఆయన ఒక్కొక్క సిచ్యువేషన్ ఇచ్చారు వినాయక్ గారు. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా చేస్తావు, ఇంప్రవైజ్ చేసుకుంటూ చెయ్యి అన్నాడు. చేసి చూపించా. ఓకే, చాలా బాగుంది. ఈ క్యారెక్టర్లో ఒక 4-5 క్యారెక్టర్లో సినిమాకి పిల్లర్స్ ఇవి. అద్భుతమైన క్యారెక్టర్లు, ఎంతో కొన్ని వందల మందిని చూస్తున్నాము. బాగుంది. నేను అప్పుడు క్లీన్ షేవ్లో ఉండేవాడిని. గడ్డం పెంచు అన్నాడు. గడ్డం పెంచాను. పెంచి డేట్స్ ఇచ్చారు. అలా క్యారెక్టర్ నాకు అంటే ఎలా ఉంటుందంటే అండి, అవకాశం మనం వద్దనుకున్నా కొన్ని వెంటాడతాయి. ఓకే, కొన్ని మనం ఎంత కావాలని వెంటాడినా రావు. ఓకే, అలా అనుకోకుండా వచ్చిన క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్. ఈ క్లైమాక్స్ ఒకటి సీన్ జరుగుతుంది కదా సార్, ఈ సీన్ జరుగుతున్న టైంలో ఎన్టీఆర్ గారు కూడా అద్దం పగలగొట్టి ఆ టైంలో కూడా మీరు ఉన్నారు అక్కడ మన వైజాగ్ విజయనగరం ఆ కోట దాంట్లో. అవును అవును, ఫైట్ సీన్లో కొట్టారు. ఆయన పాపం కట్ అయిపోయి ఫుల్ బ్లడ్. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించి మళ్ళీ అంత బాధలో కూడా ఆయన యాక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మేము ఫేస్ చేసాం. ఓకే, మేము యాక్చువల్గా ఒక ఓపెన్ టాప్ జీప్లో తిరుగుతుంటాం. అది గ్రీన్ కలర్, ఆలివ్ గ్రీన్ జీప్. అది అది ఎక్కడో లొకేషన్లో చేసాం. కట్ చేస్తే మళ్ళీ లొకేషన్ ఎక్కడ, కర్నూలులో షూట్ చేయాలి. సరిగ్గా సంక్రాంతి మార్నింగ్ అందరికీ ఇంట్లోకి విషెస్ చెప్పాము, వచ్చాము. గ్రీన్ కలర్ జీప్ దొరకలే అక్కడ. అప్పుడు ఏం చేశారు, కంటిన్యూటీ కోసం అనేసి అప్పటికప్పుడు స్ప్రే పెయింటింగ్ తీసుకొచ్చి గ్రీన్ పెయింటింగ్ వేసేసారు. తడిగా ఉంది, ఆరలా. మేము 5 షాట్ ఏంటంటే జీప్లో మేము 5 నిలబడి ఉంటాం ఓపెన్ టాప్లో. 4 టైర్లో జీప్ మధ్యలో పెద్ద గొయ్యి తీసుకుని అక్కడ కెమెరామెన్ పెట్టుకుని ఇలా కెమెరామెన్ గారు అంటే ఆ జీప్ వెళ్ళిపోద్ది. ఆ షాట్ అక్కడ పెట్టారు, అక్కడ భూమిలో పెట్టారు. ఆ జీప్ మధ్యలో. ఓకే, అది పాస్ అయిపోవాలి. అది షాట్. అది ఎవరో ఎన్టీఆర్ గారు డ్రైవ్ చేయాలి. సరే కెమెరా కింద ఉంది కదా అని చెప్పేసి ఎవరో కో డైరెక్టర్ ఎవరో గుర్తులేదు, అతను డ్రైవ్ చేస్తాను ఏసీ గేర్ స్పీడ్గా తీసుకున్నాడు. ఇలా ఆ స్పీడ్గా తీసుకునేసరికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అక్కడి నుంచి ఒకేసారి కింద పడిపోయా. జర్రం జారిపోయి, ఎందుకంటే తడిగా ఉంది, జారి కింద పడిపోయినప్పుడు జనరల్గా నలుగురిలో పడిపోయినప్పుడు మనకు ఒక ఇన్సల్ట్గా ఉంటుంది కదా మనిషికి. నేను పడిపోయారా అనేసి ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఇలా చూసుకుని ఇలా టర్నింగ్ ఇచ్చుకుంటే అక్కడ పెద్ద కుప్ప ఉంది. కుప్ప ఏంటంటే ఆ నలుగురు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఉన్నారు. ఓకే, అంటే 5 కింద పడిపోయాం. ఒక్కళ్ళ మీద ఒకళ్ళు పడి ఉన్నారు, నేను పక్కన పడ్డా. నిజంగా ఫిష్ వెంకట్ తెలుసు కదా, అతనికేమో చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఫనీ అని ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసు కదా, అతనికి షోల్డర్ డిస్లొకేట్ అయింది. అందరికీ దెబ్బలు తగిలినాయి. అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళటం, ట్రీట్మెంట్ తీసుకొంచెం. అప్పుడు కూడా మళ్ళీ ఆ షూటింగ్ యాప్లో యాక్ట్ చేసాం. అంటే సార్ ఎక్కువగా మీరు చేసిన పాత్రలన్నీ కూడా కంప్లీట్ నెగిటివ్ రోల్స్, మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్. ఇన్ఫ్యాక్ట్ తీసుకుంటే ఒక 80% ఏమన్నా చేసింటారు, ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ సార్ అలా చేస్తున్న టైంలో ఎక్కువగా ఫైట్స్ అనేది ఉంటుంది, రిస్కీ షాట్స్ అనేది కూడా ఉంటుంది. ఈ రిస్కీ షాట్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు చెప్పారు, ఇది ఒక ఉదాహరణ అన్నట్టు ఆది సినిమా మూవీలో, ఇలాంటిది ఏదన్నా ఇంకేమన్నా ఎప్పుడైనా జరిగాయా? జరిగినాయండి. ఒకటేంటండి, దాదాపు ఒక 6 డజన్ పైనే నేను దాదాపు చావు అంచులు అంటారు చూసారా, అక్కడ దాకా క్షణంలో చచ్చిపోయేవాడిని. అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చిన సంఘటనలు దాదాపు ఒక 6-7 ఉన్నాయి. అది చెప్పాలంటే 6 ఎపిసోడ్లు అవుతాయి ఇక్కడ. కానీ ఒకటి చెప్తాను, అంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను, బట్ వాళ్ళు వేరే ఉండొచ్చు, ప్రేక్షకులు వేరే. కానీ స్కేరీ మూమెంట్ అది మాత్రం మర్చిపోలేని మూమెంట్. అదే మర్చిపోలేని మూమెంటే ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ 6 డేంజరస్ ఇది. గోదావరి మూవీ చూసి ఉంటారు మీరు. చూసాను. గోదావరి మూవీలో వీరయ్య అనే విలన్ క్యారెక్టర్, అది వాడు రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయిపోయి నేను మళ్ళా మనిషి అంటూ
పుడితే నేను మనిషిగా పుట్టించు, రాక్షసుడిలా పుట్టించదు అని భగవంతుడిని వేడుకుంటూ రెయిన్ ఎఫెక్ట్లో బోట్లు వెళ్ళిపోతే బోట్లు వెనకాల పంటి అంటారు అనుకుంటా, వెదురు బొంగులతో వాటర్ లెవెల్లో వెళ్తుంటారు, పంటి అంటారు, ఏదో అంటారు, ఐడియా లేదు. దాని మీద ఆ బోట్ అలా వెళ్ళిపోతుంటే ఎడ్జ్లో నిలబడి రెయిన్ ఎఫెక్ట్లో దండం పెట్టుకుంటూ ఓ పేజీ డైలాగులు చెప్పేసి ఆ గోదావరిలో అలా వెనక్కి పడిపోయి సూసైడ్ చేసుకోవాలి. ఓకే, గోదావరిలో పడిపోయి. అది సీను. శేఖర్ కమల్ గారు అడిగారు, రాజేంద్ర ఇట్లా షూట్ ఇవాళ చేస్తున్నాం, అది నీకు ఈత వచ్చు కదా అన్నాడు. సార్ నేను ఇంతవరకు నేను స్విమ్మింగ్ పూల్లో కూడా దూకలేదు సార్, నాకు అసలు ఈత అంటే తెలియదు సార్, నాకు రాదు సార్ అన్న. ఓ అలాగా, సర్లే నీ షర్టు ఇస్తే వాటర్ మీద తేలినట్టేసి డైలాగ్ పోస్ట్ చేస్తాను, ఎవరితో ఉన్నా వేరే సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే, లేదు సార్ నేను చేస్తాను సార్ అంటే, ఎట్లా చేస్తావు అంటే, చేస్తాను సార్ అని చెప్పేసి జాకెట్ ఉంటుంది కదా లోపల, లైఫ్ జాకెట్, ఆ జాకెట్ వేసుకుని షర్ట్ వేసుకుని రెడీ అయిపోయా. మీరు నమ్మరు, సత్యంగా చెప్తున్నా, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అని చెప్పట్లా, నేను 50-50లో ఉన్నా. ఓకే, వస్తే వస్తా, లేదంటే రాను. అది ఎక్కడ పాపికొండల మధ్యలో. అది షూటింగ్ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తర్వాత తెలిసింది ఏంటంటే, అక్కడ 3 తాటి చెట్లు డెప్త్ ఉంటుందంట, రెండోది మొసళ్ళు తిరుగుతుంటాయి అంట అక్కడ. అయితే నేను 50-50 తెలుసుకున్నా, వస్తే వస్తాను లేదంటే లేదు, నేను చేస్తాను కొన్ని మొండోడిని అని అందరికీ. మీరు నెంబరు కొంతమంది 2-3 ఫ్రెండ్స్ కూడా చెప్పేసా, ఏమైనా తేడా వస్తే ఎవరికి ఫోన్ చేయాలి, ఏం చేయాలి అని అప్పగింతలు కూడా చెప్పేశాను ఇంట్లో ఫ్రెండ్స్కి. ఓకే, రెడీ అయిపోయా. రెడీ అయిపోయి సేమ్ చెప్పాను, అలా గోదావరిలో వాటర్ లెవెల్లో నిలబడి అలా పడిపోయా. బోట్లు వెళ్ళిపోతుంటాయి, అలా పడిపోయా. పడిపోయేసరికి ఒక 9-10 అడుగులు లోపలికి వెళ్ళిపోయా నా వెయిట్కి. నాకు ఒకటే కంట్రోల్ చేసుకున్నా, నీళ్లు తాకూడదు, బ్రీత్ కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నా. నేను అడిగా, ఇది ఆపగలదా అంటే, ఓ 150 కేజీలైనా ఆపుద్దండి జాకెట్ అన్నారు. సరే పడిపోయి టప్ అని పైకి కొట్టేసింది నన్ను. వాటర్ అంటే జాకెట్ లేపుకొచ్చేసింది. ఆ వాటర్ లెవెల్కి దాదాపు ఒక 40-50 అడుగులు అలా వాటర్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నా. నేను తల పైకి పెట్టుకుని నీళ్ళు తాగకుండా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటున్నా. అప్పుడు ఒక మినీ బోట్ వేసుకుని 2 గజేతగాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని బోట్లో వేసుకుని తీసుకొచ్చి మళ్ళీ ఈ బోట్లో వేశారు. వచ్చిన తర్వాత కొంతమంది డైరెక్టర్ల దగ్గర మనం ఎక్కువ మాట్లాడితే ఇగో ఫీల్ అవుతారు, కొంతమంది అస్సలు ఇవ్వకపోరు, చిన్నవాళ్ళు చెప్పిన తీసుకుంటారు. నిజంగా ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో శేఖర్ కమ్ముల్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే వచ్చి కూర్చున్నా, చూడు షార్ట్ చూడు అన్నాడు. నేను ఎక్కడ కూర్చున్నా, శేఖర్ కమ్ముల్ గారు కూర్చున్నారు, మానిటర్కి కూర్చున్నాను. మానిటర్ ముందు సార్ ఎన్ని ఫ్రేమ్స్ పెట్టారు సార్ అన్న అంటే 24 ఫ్రేమ్స్ అన్నాడు. నేను ఒక్కసారి అన్న ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చా. అంటే ఏమైంది అన్నాడు. ఏం లేదు సార్ అన్న. ఏమైంది చెప్పంటే, ఏం లేదు చెప్పండి సార్ ఏమన్నా అన్న. చెప్తావా లేదా అన్నాడు. సార్ నేను వాటర్ లెవెల్లో నిలబడ్డాను సార్, వెనక్కి పడిపోయాను సార్, 24 ఫ్రేమ్స్ పెట్టారు మీరు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు నేను నీళ్ళల్లో ఉంటా, ఆడియన్స్కి నేను అసలు కనపడతానా సార్? బిల్డింగ్ నుంచి పడుతుంటే ఆ ట్రావెలింగ్కి అట్లీస్ట్ 1 సెకండ్ 1/2 సెకండ్ టైం ఉంటుంది. ఒక బిల్డింగ్ నుంచి పడుతుంటే ఆల్రెడీ వాటర్ లెవెల్లో ఉండి అలా పడిపోతే ఏం కనపడతాం? 24 ఫ్రేమ్స్ కనపడం కదా సార్ అంటే, ఆయన నిజంగా గ్రేట్ పర్సన్. అసలు ఇంత కూడా ఆలోచించకుండా ఈగోకు వీడు చెప్పేది ఏంటి అని ఈగోకు పోకుండా వన్ మోర్ అన్నాడు. ఆల్రెడీ అంత రిస్క్ అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ 1 మోర్ అన్నాడు. నేను రెడీ అయ్యా, దానికి కూడా 1 మోర్కి 72 ఫ్రేమ్స్ పెట్టారు ఆయన. అంటే అలా పడినప్పుడు అలా 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 స్లో మోషన్ పట్టడం, వాటర్ అలా అద్భుతంగా వచ్చింది. మళ్ళీ సేమ్ పట్టడం, లోపలికి వెళ్ళటం, కొట్టుకెళ్ళటం, మినీ బోల్ట్ తీసుకురావడం, లోపల తీసుకెళ్ళి లోపల పడేయడం, అలా 2 సార్లు చావంచుల దాకా వెళ్ళొచ్చా. తర్వాత అడిగితే అక్కడ 3 తాటి చెట్లు డెప్త్ ఉంటుంది, ముసళ్ళ తిరుగుతాయి అన్నారు. ఆ డాన్స్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ బల్లి దూకా ధైర్యం చేసావు, మంచి ఎతగాడు అనుకుంటా. మేడం నాకు ఎప్పుడు ఈతే రాదు మేడం, ఎప్పుడంటే తిట్లు తిట్టింది ఆవిడ నన్ను. బుద్ధుందా నీకు, పిచ్చి పనులు చేయి, మాకు ఇలాంటి ఎప్పుడు రిస్కులు చేయకు, జీవితంతో ప్రాణాలతో ఎప్పుడు చేయొద్దమ్మా, ఎప్పుడు చేయొద్దని బాచివాట్లు పెట్టింది ఆవిడ. అది ఇప్పటికీ తలుచుకుంటే ఇంత చేశానా. ఇంకా ఒక సాడ్ విషయం చెప్పమంటారా దీంట్లో? అది నేను ఫస్ట్ డే ఐమాక్స్లో చూసా.
తెలుసు సార్, మీరు ఆ సాడ్ ఏదో చెప్తారు. ఐమాక్స్లో చూసి హ్యాపీ అన్న, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఫుల్ హ్యాపీ. 4వ రోజు ఫోన్ వచ్చింది, ఏంటయ్యా అంటే సీన్ కట్ చేశారు అని. అసలు కట్ చేయాల్సిన అవసరం లేదు. లెంగ్త్ ఉందా, తిప్పి కొడితే ఆ డైలాగు పడిపోతాం. మ్యాక్సిమం ఉంటే 2 minutes ఉంటుంది. ఆ 2 minutes ఎంత ఎఫెక్ట్ ఉంది. ట్రిమ్ అయ్యింది, లేపేశారు సీన్ అంటే ఏడుపు వచ్చేసింది. నిజంగా ఏడ్చేసి ఫోన్లు కనిపించిన వాళ్ళకల్లా డైరెక్టర్లకి అందరికీ ఫోన్లు చేసి పచ్చి బూతులు తిట్టేశా. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంత రిస్క్ చేసిన వాడికి ఆ షాట్ 3 రోజుల తర్వాత కట్ చేయాల్సిన అవసరం ఏంటి? రీజన్ ఏంటంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. సార్ అది మీరు అందులో బతుకుతారు కదా, హ్యాపీ ఎండింగే ఉంటుందేమో. లేదా చనిపోతా కదా. చనిపోతారా? ఓకే, చనిపోతా. అది వేరే రకంగా సూసైడ్ చేసుకుంటాడు. అదే మళ్ళీ మనిషి అంటూ ఉంటే, జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టించని చెప్పేసి సూసైడ్ చేసుకుంటాడు. ఓకే, అంటే అక్కడ డైలాగ్లో పోస్ట్ చేశారు చచ్చిపోయాడని. అసలు అద్భుతమైన షాట్. అసలు శేఖర్ కమ్ముల్ గారు అన్నారు, ఎంతమంది మెచ్చుకున్నారు ఆ షాట్ చూసి. సర్లేండి, ఓకే. చావు, కర్నూలు చావుకి 1,00,000 కారణాలు ఉంటాయి. 1,00,000 కారణాలు అన్నట్టు. ఇంకా తర్వాత అయితే మీరు మూవీస్ అనేది కూడా కంప్లీట్గా ఒక 20 years చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. గుర్తింపు తెచ్చినవి మెయిన్గా చూసుకుంటే ఆ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో ఎక్కువ ఉన్నాయి, కానీ అవునవును తర్వాత ఇక రొటీన్ అయిపోయి చెప్పాక ఒకటే మెట్టు మీద. కానీ సార్ మీ పర్సనాలిటీ వైజ్ కానీ లేకపోతే యాక్టింగ్ వైజ్ కానీ మీరు చెప్పిన ఆ 4 పిల్లర్స్లో అన్నీ ఉన్నాయి. అంటే లక్ అనేది పక్కన పెట్టేసిన, అది దైవాధీనం, అది లేదు. ఈ 3 అనేది మీకున్నాయి. అవును. కానీ ఎందుకు మీరు హీరోగా యాక్ట్ చేయడానికి ఇష్టపడలేదు? అంటే హీరోగా చెయ్యాలి అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు రాలేదు కాబట్టి చెప్తున్నాను అని కాదు, నాకు హీరోగా చేయడం ఇష్టం లేదండి. అదే మీరు ఇంత ముందు కూడా చెప్పారు, కానీ నాకు విలనే ఇష్టం. నాకు గతంలో ఏదో చిన్న మూవీ ఒక టీవీ సీరియల్లో నువ్వు రెండింటికి సూట్ అవుతావు, విలన్కి సూట్ అవుతావు, హీరోగా సూట్ అవుతావు, నీ ఇష్టం ఏది చేస్తావు అంటే నేను విలన్ చేస్తా అంటే నవ్వేరాళ్ళు. పిచ్చోడు హీరో చేయకుండా విలన్ అంట. లేదు సార్, నాకు విలనే కరెక్ట్. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి ఆ షేడ్ అంటే ఇష్టం. అంటే విలన్కి స్కోప్ ఉంటుందండి, ఎంత చేస్తే అంత చేయొచ్చు, దానికి లిమిట్ ఉండదు. విలనిజానికి వాడి పర్ఫార్మెన్స్కి లిమిట్ ఉండదు, ఎంత చేస్తే అంత వస్తూనే ఉంటుంది. నాకు తెలిసి హీరో క్యారెక్టర్లో కొన్ని లిమిట్స్ ఉంటాయి. చేతులు ఎలా పెట్టుకోవాలో కూడా లిమిట్స్ ఉంటాయి అక్కడ. అలా బుద్ధిగా చేతులు కట్టుకుని నిలబడాలి, లేదా ఉంటుంది. అదే విలన్ వాడు ఏమైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా గీక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆ బాడీ లాంగ్వేజ్లో లిమిట్స్ ఉండవు విలనిజానికి. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి నాకు విలన్ క్యారెక్టర్లే ఇష్టం. నిజం చెప్పాలంటే జనాల్లో కూడా విలన్ క్యారెక్టర్లో ఎక్కువ గుర్తుపడతారండి, చూస్తారు కూడా. ఇప్పుడు పేపర్ కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్లో పడింది, ఇప్పుడు చాణక్య అనేవాడు 100 కోట్లు దానం చేశాడు, లేదంటే ఇంకో ఎల్లయ్య పుల్లయ్య కిడ్నీలు దానం చేశాడు అని ఉంటుందండి. ఇక్కడ రాజేంద్ర అనేవాడు బ్యాంకు దోచాడు, లేదా మానభంగాలు చేశాడు అన్నారు అని ఉందని రెండు పక్క పక్కనే పడినాయి అనుకోండి పేపరు. పాజిటివ్ పర్సన్, నెగిటివ్ పర్సన్, పాజిటివ్ పర్సన్ కూడా ఫస్ట్ ఈ న్యూస్ చదువుతాడు కానీ ఈ న్యూస్ చదవడు. అవునా కాదా? కరెక్టే సార్. పాజిటివ్ పర్సన్ కూడా మంచితనం చూడడం, చెడు చదువుతాడు ముందు. అంటే చెడు అనేది తొందరగా జనాల్లోకి వెళ్ళిపోద్ది. సార్ ఇలా నెగిటివ్ పాత్రలు అన్నీ చేస్తూ ఉన్నారు. కాకపోతే కమింగ్ టు మీరు చేసిన పాత్రల విషయానికి వస్తే, ఒకసారి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూసుకున్నా కానీ ఎక్కువగా రావణాసురుడు, దుర్యోధనుడు అండ్ వీటి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువగా చేయడానికి, ఆ రోల్స్ ఎక్కువగా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, అది భగవంతుడు అనుగ్రహం. ఒకప్పుడు కళామ తల్లి అందరినీ వరించదండి. ఇందాక చెప్పే కదా, 72 మంది స్టూడెంట్స్లో చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు నేను గర్వంగా చెప్పుకోగలను. అందరినీ వరించదు, కొంతమంది. ఇప్పుడు అందరూ అయిపోదాం అనుకుంటారు. నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పా, ఒక బెంచ్ మీద కూర్చున్న ఇద్దరు, ఒకడు సీఎం అవుతాడు, ఒకడు ప్యూన్ అవుతాడు. ఆడు బెంచ్ మీద కూర్చున్నా కదా అంటే అవడు. ఒక తల్లి కడుపును పుట్టినోళ్ళు కూడా ఒకడు కలెక్టర్ అవ్వచ్చు, ఒకడు రోడ్డు మీద తిరిగే అవారాగాడు అవ్వచ్చు. ఒకే తల్లి కడుపును పుట్టాం కదా అంటే అదే తేడా ఉందంట. అయితే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది పాయింట్? నాకు అదృష్టం అండి, కలిసి వచ్చింది. నాకు
నాకు స్టార్టింగ్ కెరియర్ జనరల్గా ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్పాలి. మామూలుగా జనరల్గా క్యారెక్టర్లు చేసుకుంటూ సోషల్ క్యారెక్టర్లు చేసి కాసేపు ముదిరిన తర్వాత ఒక పౌరాణికానికి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ వస్తాయి. నాకు స్టార్టింగే పవర్ఫుల్ క్యారెక్టర్స్ పడిపోయినాయి. మీ ఆహార్యం అయి ఉండొచ్చు, నా ఆహార్యం అయి ఉండొచ్చు, నా ఆ టైం బాగుండుండొచ్చు. నా స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక అద్భుతమైన క్యారెక్టర్లో దుర్యోధనుడు అంటే ఏం క్యారెక్టర్, దుర్యోధనుడు, రావణాసురుడు, మహిషాసురుడు, భీముడు, బకాసురుడు, మూవీ ఒకటి చేశాను శ్రీకృష్ణదేవరాయ హీరోగా చేశాను, అది ఓటీటీలో ఉంది. అలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ నాకు స్టార్టింగ్ స్టేజ్లోనే పడినాయి. నేను భగవంతుడి దయలో మ్యాక్సిమం నేను ప్రూవ్ చేసుకున్నాను. అందరు డైరెక్టర్లు శభాష్ అనిపించుకున్నా, దాంట్లో డౌటే లేదు. ఈ మైథలాజికల్లో ఉన్న ఎఫెక్ట్ అంటే ఆ క్యారెక్టర్స్ యొక్క ఇంపాక్ట్ మీద ఎక్కువ, అంటే మీ మీద ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఇక గెటప్స్, ఇది ఇక్కడ గెటప్ అంటే వచ్చింది వల్లభనేని జనార్దన్ గారు తెలుసు కదా, చనిపోయారు, సీనియర్ మోస్ట్. ఓకే. ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయిపోగానే నేను ఫస్ట్ టైం ఆయన్నే కలిశాను. నేనంటే మంచి అభిమానం ఉండేది. ఆయన దాంట్లో కూడా కొన్ని వేషాలు ఇచ్చారు. ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేసి, రాజేంద్ర నీ మీద 3 కంప్లైంట్స్ ఉన్నాయి అన్నాడు. సార్ నా మీద 3 కంప్లైంట్స్ ఉన్నాయి సార్, చెప్పండి సార్ అన్న. ఒకటి షూటింగ్ టైంకి రావటా అన్నారు సార్. రెండోది సార్ అన్న మేకప్ విషయంలో చాలా టైం తీసుకుంటావంట మేకప్ మెన్ను అన్నాడు. 3 సార్ అన్న, నువ్వు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవుతావంట అన్నాడు. సార్ చెప్పమంటారా అన్న. చెప్పాను సార్. టైంకి రాను అనేది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ట్రాఫిక్లో 10 నిమిషాలు ముందు వెళ్ళిన రోజులు ఉన్నాయి, 10 నిమిషాలు లేట్ వెళ్ళిన రోజులు ఉన్నాయి, అంతవరకే. కానీ 10 నిమిషాలు పావుగంటే కానీ గంటలు లేట్ అయ్యి హాఫ్ డేలు అయితే లేవు సార్. ముందు వెళ్ళిన రోజులు ఉన్నాయి, కామన్ సార్, అందరూ వస్తారు, అంతకు మించి ఏం లేదు సార్. ఇకపోతే మేకప్ విషయం అంటారా సార్, నాకు గ్లామర్ పిచ్చి లేదు సార్. సోషల్ క్యారెక్టర్ అయితే నేను మేకప్ కూడా చేసుకొని వెళ్ళిపోతా. బట్ హిస్టారికల్ మైథలాజికల్ విషయానికి వస్తే మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాను సార్. గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా కానీ నేను సాటిస్ఫై అయ్యి చూసుకునేదాకా, నేను దిద్దుకుని మ్యాక్సిమం చేసుకునేదాకా నేను నా షాట్లోకి రాను. కావాలంటే నేను చేసిన ప్రాజెక్టుల్లో పక్క ఆర్టిస్టుల మేకప్లు నా మేకప్ మీరు కంపేర్ చేసి చూడండి, ఎంత పాలిష్డ్గా ఉంటాయో, ఎక్కడ వంక పెట్టుకోకుండా ఉంటాయి, మీరు చెక్ చేసుకొని కావాలంటే. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదు సార్. ఇక స్క్రిప్ట్ విషయంలో అంటారా, స్క్రిప్ట్లో ఏలు పెట్టే అంత బుర్ర నాకు లేదు సార్ నాన్న. నేను పక్క నవ్వి, రాజేంద్రాని సంగతి నాకు తెలీదా, ఎదుగుతూ ఉంటే లాగాలనే వాళ్ళు ఉంటారు చాలామంది, ఏదో చెప్తుంటారులే ఊరికి మాట్లాడా అన్నాడు. అలా గెటప్, పౌరాణికాల గెటప్ల విషయాల్లో మాత్రం అసలు నేను కాంప్రమైజ్ కాను. నేను ముందు పక్క కేర్ తీసుకుంటాను గెటప్లో. ఓకే. ఈ రాజమౌళి గారు ఈ సినిమాల్లో 2 సినిమాల్లో యాక్ట్ చేశారు. అవును. మెయిన్గా ఒకటి స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి. ఈ 2 సినిమాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రావెల్ ఎందుకు అంటే 3వ సినిమా యాక్చువల్గా మన సై. ఓకే. ఆ సైకి ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల వినాయక్ గారు, రాజమౌళి గారు ఆ 2 సినిమాలు చేసేసరికి నేను అప్పుడు సినిమాలు రావడం స్టార్ట్ అయినాయి. బిజీగానే ఉన్నా, చేతిలో 2-3 సినిమాలు ఉండేవి. అప్పుడు దాంట్లో ఒక గేమ్ రగ్బీ ఆ గేమ్ బేస్డ్ కదా, అది ప్రాక్టీస్ కోసం అని అక్కడెక్కడో మన పోలీస్ గ్రౌండ్స్ దగ్గర చాలా దూరం, అప్ప దాటి వెళ్ళాలి, ఒక 1 మంత్ వెళ్ళాల్సి ఉంటుంది అని పిలిపించారు. ఆయన తప్పేం లేదు. అయితే తర్వాత వెళ్ళి, సార్ సినిమాలు ఉన్నాయి సార్, బిజీగా ఉన్న షూట్, నేను ట్రైనింగ్కి రాలేను సార్ అంటే, అయ్యో పర్లేదులే, ఇంకో వేషం చేద్దు కాలే, పర్లేదులే అన్నారు. ఆ గ్యాప్ ఇక అట్లాగే కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే ఆయన మూవీస్లో స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటే అది నా బ్యాడ్ లక్కే. ఆ రోజు నేను ట్రైనింగ్కి వెళ్ళి చేస్తే కంటిన్యూ అయ్యి ఉండేవాడిని, డెఫినెట్గా అయ్యి ఉండేవాడిని. బట్ అది ఒక విధంగా నా తప్పే అనిపిస్తుంది, రెగ్యులర్గా ఆయన కలవకపోవడం. ఈ మైథలాజికల్ మూవీస్ అనేది కూడా మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయింది అని అంటే, నాట్ మైథలాజికల్ అంటే హిస్టారికల్ కొంచెం ఉన్నవి. బాహుబలి నుంచి కొంచెం చూస్తూ ఉన్నాం మనం. అవును. ఒక ఫ్యాంటసీ మూవీస్ కానీ. అవును. అట్లాంటి దానిలో మీ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కూడా సూట్ అయ్యేది కూడా కొన్ని ఉన్నాయి కదా క్యారెక్టర్స్. ఉంటాయండి. బట్ మీరు అందులో ఏమన్నా ఆడిషన్కి కానీ లేకపోతే అప్రోచ్ అవ్వడం? అప్రోచ్ అంటే ఒక విషయం చెప్తా, డైరెక్టర్ గారి పేరు చెప్పను. ఒక పెద్ద మూవీ, హిస్టారికల్ మూవీ స్టార్ట్ చేస్తున్నారు.
నేను చేసిన గెటప్స్ అన్నీ ఆల్ గెటప్స్, రావణాసుడు, దుర్యోధన అన్ని ఫొటోస్, ఒక 9 ఫోటోలు డిఫరెంట్ గెటప్స్, పైన నా ఒరిజినల్ ఎలా ఉంటాను, 10 ఫోటోలు ట్యాగ్ కట్టి ఆఫీస్లో ఇచ్చా. బాగుంది. తర్వాత రెండో రోజు ఆఫీస్కి వెళ్ళా. అప్పుడు అక్కడ కో డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు, ఈ ఫొటోసు డైరెక్టర్ గారు చూపించామండి, సూపర్ బాగున్నాయి, నాకు ఇటువంటి ఆర్టిస్టులు కావాలయ్యా, నాకు ఈ ఫిట్నెస్ ఉన్న ఆర్టిస్టులు కావాలయ్యా అన్నారే కానీ ఈయన పిలిపించు అనలేదండి అన్నారు. అంత బాధ అనిపించింది. ఇప్పుడు ఏదో డ్రాయింగ్ వేసిన బొమ్మలు, చందమామ బొమ్మరిల్లు అప్పుడు బొమ్మలు ఉండే కదా, ఏ బొమ్మలు వేసి ఈసారి ఇట్లా చూపిస్తే నాకు ఇటువంటి పర్సనాలిటీలు కావాలి పిలిపించండి అంటే దానికి ఒక అర్థం ఉంది. మనిషే ఇచ్చాడు కదా, అరే ఫస్ట్ ఇలాంటి పర్సనాలిటీ కావాలి, ముందు ఈయన పిలిపించండి అనాలిగా, అలా. ఓకే. ఈ బాహుబలి సినిమాలో కూడా ఏంటంటే మనం ఆ రోజు నుంచి చూస్తూ ఉన్న సీరియల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ కొంతమంది సీనియర్స్ వాళ్ళందరూ కూడా కనిపించేటప్పటికి అందులో మీరు కూడా ఉంటారేమో అని ఒకటి అనుకున్నాము. చేయలేదండి, అది నా టైం బ్యాడ్ అయి ఉండొచ్చు, ఒకరిని దూషించాలి. సరే ఏది ఏమైనా కానీ ఒకటే అనుకుంటా, ఎవరినో ఎందుకు దూషించాలి, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటారు, నన్ను పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు. నా టైం బాగోలేదు అనుకుంటానే కానీ చలో వచ్చిన రోజే వస్తుంది. ఓకే. అండ్ సార్ మీరు గుర్తింపు గురించి దాని గురించి ఒకసారి అన్నారు కదా సార్, ఏంటంటే ఆ క్యారెక్టరేషన్ పలానా క్యారెక్టరేషన్ నాకు అంటే ఇలాంటి వాడే కావాలి అని చెప్పేసి ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపించుకొని ఒక నాటకంలో అవకాశం ఇచ్చిన వ్యక్తి ఒకరున్నారు కదా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఓ ఆయన పర్టికులర్గా అంటే ఇది మీరు మెన్షన్ చేశారు కాబట్టి దానికి కనెక్షన్ అక్కడ ఉంది. కొంతమంది ఉంటారండి, కొంతమంది బాగా మంచి క్వశ్చన్, మంచి రిలేటెడ్ లింక్ ఉన్న క్వశ్చన్ వేసావునా బాబు నువ్వు, చూసి కూడా ఇన్ని పిలిపించడం వల్ల కొంతమంది ఎట్లుంటారు, నాకు వాడే కావాలంట. అది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ ఒక్క 2 నిమిషాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వెళ్తాను. అప్పుడు నేను చెప్పే కదా, నేను ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ కానప్పుడు వేషాలు 2 వేషాలు అనుకోకుండా వచ్చినాయి అని చెప్పాను కదా, ఇందాక చెప్పడం మర్చిపోయా. అదే టైంలో దానికి ఏదో సందర్భంలో ధర్మవరం సుబ్రహ్మణ్యాన్ని కలవడం జరిగింది. ఆయన ఒక వేషం చెప్పారు. ఆ వేషం ఏంటంటే ఆనందో బ్రహ్మ. అప్పట్లో పెద్ద కామెడీ సీరియల్, పెద్ద హిట్ సీరియల్, అది పిచ్చెక్కిపోయి జనాలు ఆ టైంకి అక్కడ కూర్చునేవారు. టీవీ దానికి ఒక చిన్న వేషం ఇచ్చారు దాంట్లో నాకు. ఆయన కాంబినేషను కృష్ణమోహన్ అని ఆర్టిస్ట్ ఇప్పుడు చేస్తున్నారు, ఆయన ముగ్గురు కాంబినేషను. నేను టీవీలో చిన్న స్క్రీన్ మీద మొట్టమొదటిగా చూసుకున్న అవకాశం ఇచ్చి చూసుకున్న ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. అది డీడీలో వచ్చింది కదా సార్? డీడీలో వచ్చింది. తర్వాత ప్రయాణం ఒక సీరియల్ ఏదో చేశాను. తర్వాత విక్రమార్కుడు క్యారెక్టర్, విక్రమార్కుడు తెలుసు కదా, శవాన్ని భుజాన్ని వేసుకుని వెళ్తుంటాడు, కథ చెప్తుంటాడు, బేతాళుడు, నిజం చెప్పకపోతే 1000 చెక్కలైపోద్ది, ఇది సబ్జెక్టు. అయితే ఆయన ఫిక్స్ అయ్యాడు విక్రమార్కుడికి రాజేంద్ర బాగుంటాడు అనేసి. అప్పట్లో పెద్ద మొబైల్స్, పెద్ద సోషల్ మీడియాలు పెద్దగా లేవు, ఫోన్ నెంబర్లు కూడా లేవు. అప్పుడు ఎంక్వైరీ చేశారు, నా అడ్రస్ దొరకలా. 2-3 చెప్తే లేదు దొరకట్లా అంటే, లేదు నాకు లేట్ అయినా పర్లా, నాకు రాజేంద్రే కావాలి విక్రమార్కుడు క్యారెక్టర్కి, అతనే సెట్ అవుతాడు అనేసి 3-4 రోజులు నా గురించి సెర్చ్ చేసి నన్ను పట్టుకున్నారండి. నిజంగా ఆయనకి ఎక్కడున్నారో స్వర్గలోకంలో, నిజంగా ఆయనకి నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోను, ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటా. నన్ను 4-5 రోజులు ప్రాజెక్ట్ ఆపుకుని ఆ క్యారెక్టర్ నాతో చేశారు. అది పంజగుట్ట శ్మశానం ఉంది చూసారా, అక్కడ. అయితే దానికి సంబంధం లేకపోయిన చిన్న విషయాలు, అంటే కొంతమంది క్వశ్చన్లు వేస్తారు, దేవుడు ఉన్నాడా దెయ్యాలు ఉన్నారా అని. మరి ఉన్నాడో లేడో నాకు తెలియదు, కష్టం ఉంటే ఉన్నాడు అనుకుంటాడు, కష్టం ఉంటాడు. అలాగే దెయ్యాలు కూడా నేను పెద్దగా నమ్మను. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. అక్కడ పంజగుట్ట శ్మశానంలో ఈవినింగ్ 6కు మొదలెట్టి తెల్లారి 6 వరకు నైట్ అంతా షూటింగ్ చేసాం. అక్కడక్కడ డెడ్ బాడీస్ కాలుతున్నాయి. అక్కడే భోజనాలు చేసాము, భోజనాలు కాడే అక్కడ బోన్స్ ఇక్కడ బోన్స్ కనపడతానే ఉన్నాయి.
చేసాం. షూటింగ్ శవాన్ని వేసుకున్నా చేసా తెల్లవార్లు వాడిని మోసా బక్కొండ ఇంటికి వెళ్ళానండి. తెల్లారి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళు ఊరు వెళ్ళారు. ఒక్కడనే ఉన్నా. పెంట్ హౌస్. అరౌండ్ 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసి 10:30, 11 o'clockకి నాకు తెలియకుండా నిదట్లోకి వెళ్ళిపోయా. అలిచిపోయే కదా నైటు ఈ శవాన్ని మోసి, సారీ మనిషిని మోసి, ఆర్టిస్ట్ని మోసి. అయితే అరౌండ్ 10:30, 11 o'clock అనుకుంటే నాకు తెలియకుండా నిదట్లోకి వెళ్ళిపోయా. తలుపులన్నీ తీసే ఉన్నాయి. ఇంట్లో ఎవరు లేరు. 4:30, 5కి మెలకు వచ్చింది. 10, 10:30కు పడుకున్నానండి. 4:30కు 5కు మెలకు వచ్చింది. బద్ధకంగా చూసుకున్నా 4:30, 5 అయింది. కట్ చేస్తే డేట్ మారిపోయింది. ఓకే, అంటే మీరు 1:30 రోజు పడుకున్నా. ఎంతసేపు కళ్ళు కడుక్కుని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చూసినా 4:30, 5 అయింది. ఇది కరెక్టే, ఓకే, పొద్దున పడితే సాయంత్రం లేచా. కానీ డేట్ ఎలా మారింది అంటే అన్ని అవర్స్ నాకు తెలియకోకుండా ఎవరైనా పడుకుంటే 10 hours, 11 hours, మహా అయితే 2, 8, 16 గంటలు పడుకుంటారు. దాదాపు 1.5 డే నాకు తెలియకుండా తలుపులన్నీ తీసే ఉన్నాయి. పడుకుని నిద్రపోయా. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. అన్ని గంటలు కనీసం బాత్రూమ్ కూడా అసలు మెలకువే లేదు. మరి ఎంత అలసిపోయినా అన్ని గంటలు నిద్ర పట్టదే. అది ఇప్పటికీ దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. అది ఒక మిస్టరీ అలాంటిది. 1.5 డే పడుకున్నాం. ఎప్పుడు సార్ ఇది? అప్రాక్సిమేట్ ఏ ఇయర్ ఇది? 2004 అనుకుంటండి. 2004 అంటే దాదాపు 20 years. 2005 అనుకుంటా, ఐ థింక్. సార్, కమింగ్ టు ద సీరియల్స్ గ్రాఫ్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు ఒక 30,000+ ఎపిసోడ్లు, ఒక 30-40 సీరియళ్ళు, అవును, ఇన్ని చేశారు. కాకపోతే మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, బయటికి వెళ్ళినా కానీ మిమ్మల్ని బాగా తిట్టుకునే ఆడియన్స్ అనే ఉన్నారంటే వదినమ్మ త్రూ వచ్చింది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. నన్ను ఇన్ని సీరియల్ చేశాను. ఈ మధ్యకాలంలో నెంబర్ 1 బాగా గుర్తింపు వచ్చి బాగా తిట్టుకున్న సీరియల్ ఎవరయ్యా అంటే వదినమ్మ. దాంట్లో డౌట్ లేదు. నాకు మంచి వేషం ఇచ్చిన ఈ సందర్భంగా ప్రభాకర్ భయ్యాకి థ్యాంక్స్ చెప్పుకుంటా. ఓకే. దాని తర్వాత మౌనరాగం. ఈ 2 ఒక రేంజ్లో లేపినాయి నన్ను. ఇప్పటికీ వదినమ్మ ఎవరైనా డైరెక్ట్గా తిడుతుంటారు. నాకు ఫేస్బుక్లో మెసేజ్లు పెడుతుంటారు ఇప్పటికీ కొన్ని సీరియల్స్కి. నువ్వు ఇంత ఎదవ అనుకోవాలా, ఇంత దుర్మార్గుడు అనుకోలేదు, ఇంత హింసిస్తావా, అసలు మనిషివేనా అని పెట్టి లాస్ట్లో చాలా బాగా చేశారండి అంటుంటారు. అంటే నువ్వు ఎంత తిడితే నాకు అన్ని సర్టిఫికేట్లు అయ్యి, అన్ని అవార్డ్స్. ఇప్పుడు నువ్వెందుకు తిట్టావు? నేను నిజంగా చేసేస్తున్నాను, నా కొడుకు చేసేస్తున్నాడు అని నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి నీ నోట్లోంచి తిట్టొచ్చింది. నేను ఆర్టిఫిషియల్గా ఏదో చేస్తే నువ్వు ఇన్వాల్వ్ అవ్వు. నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి నేను నిజంగా చేస్తున్నానేమో అని నువ్వు ఇన్వాల్వ్ అయ్యావంటే దాని అర్థం నేను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాననే కదా, అంటే నేను బాగా చేశానని అర్థం కదా. కాబట్టి మీరు ఎంత తిట్టుకుంటే నాకు అంతే బ్లెస్సింగ్స్ లాగానే భావిస్తుంటా. నన్ను డైరెక్ట్గా ఫేస్బుక్లోనే కాదండి, డైరెక్ట్గా కూడా తిడతారు. అంటే ప్రేమగా మీరు చేసే క్యారెక్టర్స్కి అలా ఓన్ అయిపోయి అయిపోయింది అనమాట. సార్, ఇన్ని సంవత్సరాల సినీ రంగ ప్రయాణంలో హీరోస్గా కానీ డైరెక్టర్స్గా కానీ ఎవరైనా కానీ మీకు క్లోజ్గా అంటే ఆత్మీయ మిత్రులు అని కొంతమంది అనుకుంటుంటారు, అట్లా ఎవరైనా ఉన్నారా? అంటే ఆర్టిస్ట్ పరంగా అంటే నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా బ్యాచ్మేట్ ఒక అతన్నాడు, కట్టా రవీంద్ర శర్మ అని. అతను డాక్టర్. అప్పుడు చేసేవాడు, ఇప్పుడు రిటైర్ అయ్యి ఇప్పుడు యాక్టింగ్లో తను కూడా చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతను ఒక్కడే నాకు కాసేపు వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కడున్నారా, ఏం చేస్తున్నావు అంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కంటే అవసరం ఉంటే ఫోన్ చేయడం ఫ్రెండ్ కాదండి. ఓకే. అవసరం లేకపోయినా కానీ ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, బాగున్నావా, పిచ్చాపాటి ఏం చేస్తున్నావు అని అప్పుడప్పుడు అడుగుతుంటాడు చూసారా, వాడు అసలైన స్నేహితుడని నేను అనుకుంటున్నాను. ఆపదలో ఆదుకున్నవాడు. ఇక ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తా, తప్పే, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. నాకు ఒక ప్రాణమిత్రుడు ఉన్నాడు. ఓకే. ప్రాణమిత్రుడు నిజంగా చెప్పాలి అంటే అతను నేను బతికున్నంత కాలం నేను మర్చిపోకూడదు. మర్చిపోతే నేను మనిషిని కాను.
నాకు హెల్ప్ చేశాడు. నీకు ఏ అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకైనా నువ్వు ఫోన్ చేసి నీకేం కావాలి అంటే చెప్పరా, నీకు ఉంటుంది నీ ముందు గంటలో అంటాడు. ఓకే. మామూలు కాదు. ఆంజనేయ ప్రసాద్ అని అతని పేరు. బయట సార్ ఇక్కడే ఉంటాడు, విజయవాడ దగ్గర, ఖమ్మం. చెప్పే కదా, నా లైఫ్లో అత్యంత ప్రాణమిత్రుడు ఎవడయ్యా అంటే వాడొక్కడే. ఓకే. ఫ్రాంక్గా చెప్తున్నా, ఏదో డైలాగ్ చెప్పట్లా, అతను నా ప్రాణం ఇచ్చేయమని ఇచ్చేస్తా. కానీ లైఫ్లో ఒకరు అట్లాంటి వాళ్ళు ఉంటేనే సార్. నన్ను కష్టకాలంలో ఆదుకున్నాడు. రైట్. కష్టకాలం అంటే ఫైనాన్షియల్గానా లేకపోతే ఇక అన్ని అంతే, అదే కదా మరి. మనిషికి ఫస్ట్ కాలం అంటే మనిషికి కష్టకాలం అంటే అదే కదా. కానీ కొన్ని చెప్పకూడదు, కానీ అది కూడా ఒక గొప్ప విషయం చెప్పిన. దాంట్లో కూడా ఒక టచ్ ఉంది, ఒక గొప్ప విషయం ఉంది. దాదాపు అతను నేను 40 సంవత్సరాలు విడిపోయి అతను కాంటాక్ట్ లేదు, నేను కాంటాక్ట్ లేదు. నేను ఏదో ఆర్టిస్ట్గా చేస్తున్నానని తెలుసు, కానీ బట్ అతను ఎక్కడున్నాడో నాకేం తెలియదు. ఒక సీరియల్లో చూసి, అరే వీడు రాజేంద్ర అని, ఆ సీరియల్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవడో యాక్ట్ చేశాడే చూడమని చెప్తే అతను చూస్తూ నన్ను చూశాడు. ఓకే. నన్ను చూసి కాంటాక్ట్ నెంబర్ చూశాడు, తీసుకుని 40 సంవత్సరాల తర్వాత మళ్ళా నీకు నేనున్నా అన్నాడు. చూసారా, వాడు స్నేహితులంటే. ఈ కష్టాలంటే ఇప్పుడు కంటిన్యూస్గా సినిమాలు తీస్తూ ఉన్నారు, సీరియల్స్ అంటే లాస్ట్ 5 years నుంచి సీరియల్స్ అనేది కూడా ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ అంటే ఇప్పుడు కొంచెం 15-16 ఆ టైంలో అనుకోవచ్చా? అంటే డౌన్ఫాల్ అంటే ఏం చెప్పలేనండి. చెప్పే కదా, నాకు ఇండస్ట్రీలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, జేబ్ సాటిస్ఫాక్షన్. అదే సార్, ఎందుకంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ అడగడానికి మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను అడిగాను అనమాట. ఉంటాయండి, జీవితం ఏదో సాఫీగా వెళ్ళిపోతుంది, అంతేగాని నా వెనకాల విల్లాసు బిఎండబ్ల్యూలు లేవు, సాఫీగా వెళ్ళిపోతుంది. నాకు ఆ కోరికలు కూడా లేవులేండి నిజం చెప్పాలంటే. నాకు ఆ రేంజ్లో ఉండాలని, కష్టం లేకుండా సాఫీగా వెళ్ళిపోతే చాలు. ఓకే. ఇండస్ట్రీ పరంగా ఇది మీరు మా అసోసియేషన్లో కూడా వర్క్ చేశారు. అవును. అండ్ ఆ టైం కానీ అండ్ ప్రజెంట్ అయితే యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దట్. నేను మా అసోసియేషన్ లైఫ్ మెంబర్ కానీ అంటే వర్క్స్ నడుస్తూ ఉన్న ఈసీ మెంబర్స్ వైజ్ లేదు. నేను ఎలక్షన్స్ దూరంగా, అంటే ఓటింగ్కి వెళ్తా కానీ పోటీ చేయడానికి దూరంగా ఉంటాను, ఎందుకంటే నాకు సూట్ కాదు. మొన్న మన టీవీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలామంది అడిగారు ఏదైనా పోటీ చేయి మంచి పదవికి అని. నాకు సూట్ కావండి, ఎందుకంటే నాకు ఒక మైనస్ ఉంది. ఏంటి సార్? చాలా కోపం. నాకు కోపం చాలా. నిజాయితీ పరుడికి కోపం ఉంటుందంటారు. చాలా ఈ మధ్య చాలా తగ్గింది, 75% తగ్గింది, ఇంకా 25% ఉంది, అది కూడా తగ్గాలి. మామూలు కోపం కాదు, హై టెన్షన్ వైర్ టచ్ చేస్తే ఎట్లుంటుంది అలా ఉండేవాడిని నేను. ఓకే. చెప్పే కదా, ఇంతకుముందు కూడా చెప్పా. ఇప్పుడు రాజకీయాల్లో ఒక పదవుల్లో ఉన్నప్పుడు పూలు ఇసిరే వాళ్ళు ఉంటారు, రాళ్ళు ఇసిరే వాళ్ళు ఉంటారు. ఆ రాళ్ళను కూడా పూలలాగానే క్యాచ్ చేయాలి. అంటే నువ్వు ఎందుకు రాయి ఇసిరావురా అంటే, కాబట్టి గవిక్కిన ఎవరో వాళ్ళు అంటారు, నేను హర్ట్ అవుతా. అందులో నేను ఎంత కోపమో, నా మనసు అంత సెన్సిటివ్, నేను బాధ వచ్చేస్తుంది, బాధపడిపోతా, ఏంటి ఇలా అన్నారు అని. కాబట్టి ఈ 2 పదవులకి సూట్ కావు, అందుకని దూరంగా ఉంటా వాటికి. ఓకే సార్, మీకు చాలామంది మెసేజ్లు చేస్తూ ఉంటారు. అండ్ సార్ అంటే కొంతమంది అయితే ఔత్సాహికులు మేము ఇండస్ట్రీకి కూడా వస్తాం సార్ అని చెప్పేసి మెసేజ్ చేసేవాళ్ళు, కానీ ఇట్లా వస్తూ ఉంటారు. అవునవునవును. కోకొల్లలు ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో అడిగిన వాళ్ళు చూసుకుంటే ఎన్నో వేల మంది ఉంటారేమో. అవును. వాళ్ళకు తర్వాత మీరు ఇచ్చే రిప్లై కానీ ఎట్లుండేది సార్? ఏమిస్తుంటారు మీరు? లేదండి, ఇది ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చాలామందికి ఇది రీచ్ అవ్వాలి. మీరు అన్న క్వశ్చన్ మంచి క్వశ్చన్. నన్ను అనేక మంది, లెక్కలేనంత మంది నాకు సోషల్ మీడియాలో ఉన్నారు. ఎంతోమంది నాకు ఇన్బాక్స్లో మెసేజ్ పెడుతుంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, స్టూడెంట్స్. ఏమనంటే, సార్ మాకు ఇండస్ట్రీకి రావాలని ఉంది, ఎలా రావాలి, హౌ టు అప్రోచ్, ఏం చెయ్యాలి. కొంతమంది ఆడిషన్స్ ఉన్నాయి, అది ఉన్నాయి అని చెప్పేసి హైదరాబాద్ పిలిచారు, ఫొటోస్ తీసుకున్నారు, 10,000 తీసుకున్నారు, 25,000 తీసుకున్నారు, తర్వాత ఫోన్ నెంబరు పనిచేయదు, స్విచ్ ఆఫ్, ఇలా మోసపోయాను సార్.
ఎలా చేయాలి అంటే నేను ఒకటే చెప్తా, నిన్ను ఎవరైనా డబ్బులు అడిగారు అంటే ఆడు 100% ఫేక్. నీకు వేషం ఇస్తాను అని డబ్బులు అడిగారు అంటే వాడు 100% ఫేక్. ఏమన్నా డబ్బులు వాడే ఇస్తాడు, ఒకవేళ ఇవ్వలేకపోతే కొత్త ప్రాజెక్ట్ కదా ఇవ్వలేము అని అంటాడేమో, కానీ నిన్ను మాత్రం డబ్బులు అడగడు. నిన్ను డబ్బులు అడిగాడు అంటే వాడు తీయడు, ఇయ్యొద్దు, ఎవ్వరికి రూపాయి ఇయ్యొద్దు అని ఒకటి చెప్తా. ఇక రెండో పాయింట్, వాళ్ళు నేను ఎలా రావాలి ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, నీ తల్లిదండ్రి ఏం చేస్తారు అని అడుగుతా. లేదండి అది వెల్ సెటిల్డ్, అది ఇది హ్యాపీ, పొలాలు పొట్టలో ఉన్నాయంటే ఓకే. అప్పుడేం చెప్తాను, వెల్ సెటిల్డ్ అన్నప్పుడు ఏం చెప్తానంటే ఓకే, నువ్వు పోషించకపోయినా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిన్ను పోషించే స్థితిలో ఉన్నారా అంటే పంపిస్తారు సార్, అవసరమైతే 10,000 25,000 అయినా ఇస్తారు సార్ అంటే, అలా అయితే ఒక 3 ఏళ్ళు టార్గెట్గా పెట్టుకో, అంతే, ట్రై చేయి. ఈ 3 ఏళ్లలో నీకు అర్థమైపోతుంది ఏంటి ఇండస్ట్రీలో, నీకు అర్థమైపోద్ది, నీ ఇంటి వాళ్ళకి అర్థమైపోద్ది ఇండస్ట్రీలో నిలబడగలడా నిలబడలేడా అనే విషయం అర్థమైపోతుంది. కంటిన్యూ చేయి. నిలబడగలను అనుకుంటే కంటిన్యూ చేయి, నిలబడలేను అనుకుంటే బ్యాక్ వెళ్ళిపోయి జాబ్ చేసుకో, బిజినెస్ పెట్టుకో అని చెప్తా. పేరెంట్స్ లేదు సార్ కొంచెం ఏదో చిన్న జాబు ఏదో అంటే, పొరపాటు కూడా ఇండస్ట్రీకి రావద్దు. నువ్వు వచ్చావంటే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు నీ తల్లిదండ్రి, నువ్వు ఇక్కడికి వచ్చి పీకేది ఏమీ లేదు. అనవసరంగా నీ ఆశలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దయచేసి ఇండస్ట్రీకి రావద్దు. నువ్వు వచ్చినంత మాత్రం నాకేం పోటీ కాదు, నాకేం నష్టం లేదు, నా అనుభవం చెప్తున్నా, నువ్వు రావద్దు, హ్యాపీగా జాబ్ చేసుకో. నువ్వు ఇండస్ట్రీకి రాగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఇండస్ట్రీ రాగా నాకు జాబ్ రెడీగా ఉంటుంది, అదే జాబ్ కాదు వేషాలు రెడీగా ఉంటే అమౌంట్లు వచ్చేస్తే లక్షలు అనుకుంటారు. నేను ఒకటే చెప్తా, ఇండస్ట్రీకి రాగానే వేషాలు ఉండవు. రెండోది, నీకు ఇన్కమ్ కూడా ఉండదు. నువ్వు పీజీ చేయడానికి కనీసం ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళు అంటే నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉద్యోగం చేసి సంపాదించుకుంటానికి ఎన్ని ఏళ్ళు పట్టిందయ్యా? 17 నుంచి 18 ఏళ్ళు పడుతుంది నువ్వు పీజీ చేయాలంటే, అంతే కదా? అంతే. ఇక్కడ కూడా నువ్వు ఆ రేంజ్ ఇన్కమ్ రావాలంటే నువ్వు మళ్ళీ ఎల్కేజీ నుంచి మొదలెట్టి మళ్ళీ పీజీ చేయాలి. అంటే 15, 16, 10, 20 ఏళ్ళు చేయొచ్చు. నీకు అక్కడ 17, 18 ఏళ్లలో కంపల్సరీ చదువు అవుతుంది, ఒక సంవత్సరం అటు ఇటుగా జాబ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు అయినా నీకు సక్సెస్ వస్తుందని నమ్మకం లేదు, రాకపోవచ్చు. 30 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు ఎంతోమంది చూశాను నేను, సక్సెస్ వస్తుందని నమ్మకం లేదు. ఇది లాటరీ లాంటిది. కాబట్టి అనవసరంగా నువ్వు పాడు చేసుకోవద్దు, హ్యాపీగా జాబ్ చేసుకో, చదువుకో అని చెప్పేస్తా. సార్, యూజువల్గా ఇంట్లో ఉన్న కుటుంబం గురించి కూడా మీరు ఇంత చక్కగా ఆలోచించి మరీ చెప్తున్నారు కదా, మరి మీ కుటుంబం వర్క్ సార్? సో మేడం ఏం చేస్తూ ఉంటారు? కానీ హౌస్ వైఫ్ అండి, హౌస్ వైఫ్. మా పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎంతమంది సార్? బాబు పాప. అసలు మీరు అడిగారు ఎప్పుడైనా వాళ్ళు? లేదండి, అడగాల్సిన అవసరం లేదు. ఇంతవరకు 25 సంవత్సరాల్లో ఇంతవరకు మా మిసెస్ కానీ మా పిల్లలు కానీ షూటింగ్ స్పాట్కి రావడం కానీ లేదంటే సినిమా ఫంక్షన్స్కి రావడం కానీ జరగలేదు. ఓకే, ఇంతవరకు అసలు ఇంట్రెస్ట్ లేదు. లవ్ మ్యారేజ్ అడగడం లేదు. మా అక్క కూతురే. అక్క కూతురు. ఓకే. సో రిలేషన్స్లో కాబట్టి అట్లా చేసేసారు. కాబట్టి వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదండి. అస్సలు వద్దండి, నేను పడుతుంది చాలు. ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి ఏం మాయరోగం, లక్షలు సంపాదిస్తారు, పూల చొక్కా వేసుకుంటాడు, కారులో తిరుగుతాడు అనుకుంటారు. కానీ వాడికి కనిపించేది ఆ కారు, ఆ పూల చొక్కానే. లోపల బనీన్కి ఎన్ని బొక్కలు ఉన్నాయో కనపడు వాడికి. కాబట్టి అది అంత ఈజీగా, అది రంగుల ప్రపంచం అంతే ఇది. దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు నాకు తెలిసి వెల్ సెటిల్ అయిన వాళ్ళు మ్యాక్సిమం 10 to 15% ఉంటారు. పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఉంటే ఒక 20% ఉంటారేమో. ఆ 15, 20, 30 అయితే దాదాపు 65-70% స్ట్రగుల్స్లో ఉన్నవాళ్ళే నాకు తెలిసి. రైట్. ఇండస్ట్రీలో అనుకున్నంత కలర్ఫుల్గా కనిపిస్తాం, కలర్ఫుల్గా ఉండదు. ఓకే సార్, ఇంటర్వ్యూకి ద ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు సీరియల్స్ సినిమా అనుకునే సిచ్యువేషన్ నుంచి ప్రజెంట్ అయితే ఓటీటీ మూవీస్ అనేది ఇట్లా ట్రెండ్ అనేది నడుస్తుంది. ఈ ఓటీటీ సినిమాల వైపు మీ అడుగులు కానీ పడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అప్రోచ్ అయ్యారా? అదేం లేవండి. ఇప్పుడు మేము ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని, నువ్వు డబ్బులు ఇస్తావు, రేపు నా క్యారెక్టర్ నచ్చాలి, నువ్వు ఇచ్చే డబ్బులు నచ్చాలి.
నువ్వు ఓటీటీలు వేసుకుంటావో మీ ఇంట్లో టీవీలు వేసుకుంటావో నాకు ఎందుకండి. అంటే నార్మల్గా అవకాశాలు అటు సైడ్ నుంచి ఏమన్నా వచ్చాయి? లేదు, వస్తుంటే చేస్తుంటాను. నాకు అవన్నీ అవసరంలో చెప్పే కదా, మీ ఇంట్లో టీవీలు వేసి చూసుకుంటావో ఓటీటీలు వేస్తావో పెద్ద నాకు అనవసరం. క్యారెక్టర్ నచ్చాలి, నా పేమెంట్ నచ్చాలి, ఎక్కడైనా వేసుకో. ఓకే. పరభాషా నటులు ఒకప్పుడు మనము సినిమాలలో మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు అది కాస్త మరి ఆ సంస్కృతి కాస్త సీరియల్స్కి కూడా బాకింది. దీన్ని ఎలా మనం చూడొచ్చు అంటారు? దౌర్భాగ్యం, మన దౌర్భాగ్యం. ఇంతకుముందు సినిమాల్లో ఒక హీరోయిన్ తీసుకొచ్చేవారు, తర్వాత విలన్ని తీసుకొచ్చారు, తర్వాత కొన్ని క్యారెక్టర్లు తీసుకొచ్చారు. సరే పక్కన పెడదాం. ఇక టీవీ విషయానికి వస్తే ఇంతకుముందు స్వచ్ఛందంగా నేను వచ్చిన కొత్తలో తెలుగు వాళ్ళే ఉండేవారు చక్కగా. ఇక్కడ కూడా పరరాష్ట్ర నుంచి హీరోయిన్ పరరాష్ట్రమే, హీరో పరరాష్ట్రమే, ఫాదరు మదరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ పరరాష్ట్రం నుంచి. రీజన్ ఏంటో ఎవరికీ తెలియదు, వాళ్ళకే తెలుసు ఎందుకు తీసుకొస్తున్నారు అని. కానీ ఇక్కడ నటులు లేరా అంటే అది తప్పు, అది నేను ఒప్పుకోను. మన దగ్గర అద్భుతమైన నటులు ఉన్నారండి. నాకు తెలిసి మన ఇండియాలో తెలుగు టాలీవుడ్లో ఉన్నంత మంచి నటులు టెక్నీషియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరని నా అభిప్రాయం. ఎందుకంటే మనం మీరు చిన్నోడు, నేను పుట్టక ముందే మహానటులు అద్భుతమైన కళాఖండాలు తీసి టెక్నీషియన్స్ ఆర్టిస్టులు, ఒక రామారావు గారు, ఒక పాతాళ భైరవి అటువంటివి తీసి ముద్రేసి పోయిన వాళ్ళు. అటువంటి రాష్ట్రంలో నటులు లేరని చెప్పేసి పరరాష్ట్రం నుంచి తీసుకొని రావడం అనేది దౌర్భాగ్యం. అది దానివల్ల ఏంటంటే ఇక్కడ చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఫుడ్ లేక నానా రకాల బాధలు పడుతున్నారు. మరి ఇది కూడా ప్రొడ్యూసర్స్ తెలుసుకోవాలి. ప్రొడ్యూసర్స్ అడితే ఛానల్స్ అంటారు, ఛానల్స్ అడితే అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారు. తెలుసుకోవాలి ఛానల్స్, ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఎక్కడికక్కడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే టీవీ లేదు కదా, పోనీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు ఇద్దాము, పరరాష్ట్రం నుంచి తీసుకొచ్చి అవకాశాలు ఇద్దాము. అక్కడ నటీనటులు పాపం ఖాళీగా ఉన్నారంటానికి ప్రతి స్టేట్లోనూ ఉన్నాయి కదా ఛానల్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ ప్రతి స్టేట్లో ఉన్నాయి. అక్కడ వాళ్ళు చేసుకొని నా ఇంట్లో నేను తింటా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినండి. వాళ్ళు వచ్చి మా ఇంట్లో తినేస్తున్నారు, మాకు ఫుడ్ లేదు. పోనీ మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎప్పుడన్నా ఫుడ్ పెడుతున్నారా? పెట్టట్లేదు, అది జరగట్లేదు. మా ఇంట్లో వచ్చి తింటున్నారు, మేము కడుపు కాల్చుకుంటున్నాము. ఒకరోజు పెడతాము, 2 రోజులు పెడతాము, జీవితాంతం పెట్టలేం కదా. ఇది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ లేకపోతే అనుకోవచ్చు, ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల నేనేదో కాస్త బిజీగానే ఉన్నా, కానీ చాలామంది సీనియర్ ఆర్టిస్టులు బిజీగా వేషాలు లేక, ఫుడ్ లేక, రెంట్లు కట్టుకోలేక నానా రకాల యాతన పడుతున్నారు. సార్, ఈ ఆరోగ్య సమస్య అని చెప్పేసి ఇందాక ఒక చిన్న వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో ఇది అడగచ్చు అడగకూడదు తెలియదు, కానీ అడుగుతాను. ఏదైనా అడగచ్చు. ఫిష్ వెంకట్ గారి సిచ్యువేషన్ కానీ ఆయన ఆరోగ్య సమస్య కానీ ఈ మధ్య మనం చూస్తూ సోషల్ మీడియాలో కంప్లీట్ గా. సో ఆ తర్వాత మీరు మీట్ అవ్వడం కానీ, అంటే ఒకప్పుడు కలిసి నటించారు కాబట్టి సో మీట్ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా? అంటే నిజం చెప్తాను, మీట్ అవ్వలేదు, ఫోన్లో మాట్లాడాను. ఓకే. వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మేము డిస్కస్ చేసుకున్నాము. మీట్ అవ్వకూడదు అని కాదు, ఎందుకు ఆ టైం అట్లా రాలే. మాట్లాడాము, బాధాకరమైన విషయం. కొంతమంది పెద్దవాళ్ళు ఆదుకున్నారు, సెట్ అయిపోద్ది అనుకుంటున్నాను. సెట్ అయిపోతుందిలేండి. కాకపోతే ఒకటండి, ఎంతమంది బయట నుంచి ఆదుకున్నా కానీ మన బాడీ మీద మనం కేర్ తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఎంతకాలం, ఇప్పుడు నేను అడిగాను అనుకో, నిన్ను 2 రోజులు 3 రోజులు సహాయం చేస్తావు, జీవితాంతం నువ్వు సహాయం చేయలేవు కదా. లేదు, కాపాడుకోవాలి, కొంతలో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సర్లేండి, ఈ కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే కొంతమంది చెప్పండి, కొన్ని మాట్లాడుకోకూడదు. అదే ఆర్థికంగా కానీ ఎట్లా లేకపోతే బాధాకర విషయమే. మంచి మిత్రుడు, నాకు మంచి మిత్రుడు, చాలా సరదాగా ఉంటాడు. రికవర్ అయిపోతాడులేండి తొందరగా, దాని డౌట్ లేదు. హ్యాపీ సార్. ఓకే. కానీ బోల్డ్ అనే విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. ఇట్ వాస్ నిజంగా సార్ సూపర్ అనిపించింది. ఈ కాన్వర్సేషన్ ఇంతసేపు నడిచిందో నాకు తెలియదు, కానీ అలా వెళ్ళిపోయింది. అయ్యో, అలా చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ వస్తాయి. ఎందుకంటే ఒక్కరోజుది కాదు కదా, 25 సంవత్సరాల అనుభవం.
ఇంకా ఎక్కువే ఉంది సార్. మీరు అంటుంటే మీరు అక్కడ అవి క్యాల్కులేషన్ తీసుకోవాలా, ఎందుకంటే అది ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్టిస్ట్ని కాను, అక్కడ ఏదో సరదాగా చేసా. అవి కూడా చేసుకుంటే అవి ఒక 4, ఒక 5, 29, 30 ఏళ్ళు ఉంది. 30 ఏళ్ళు. మరి ఎన్ని అనుభవాలు ఎన్ని ఉంటాయి, చెప్పుకుంటూ పోతా ఉంటే అంత వస్తూనే ఉంటాయి. సార్ నిజంగా చేద్దాం ఇంకొక రోజున ఇంకొక కొన్ని సబ్జెక్టుల మీద చేద్దాం. కానీ చాలా చెప్పాలని ఉంది, చెప్పే కదా. ఈ రోజుల్లో ఫ్రాంక్గా చెప్పాలంటే యూట్యూబ్లో కూడా లాంగ్ వీడియోస్ ఎవరు చూడలేదు. చూడండి లాంగ్ వీడియో ప్లీజ్, నాదైనా చూడండి. అన్ని షార్ట్సే. ఎవరు నేను కూడా అంతే, యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్కి వెళ్ళిపోతాడు. షార్ట్సే టక్క ఓపిక ఉండదు, ఓపిక లేదు జనాలకి ఇప్పుడు. షార్ట్ వీడియో కూడా విచిత్రం ఏంటంటే 1 మినిట్ కదా, ఆ 1 మినిట్ ఉన్న చూడడం 10 సెకండ్స్ 30 సెకండ్స్ లోపు ఉంటేనే, దాంట్లో కూడా విషయం ఉంటేనే, ఇలాంటి ఏళ్ళు రెడీగా ఉంటుంది. ఇది ఇంతే అలా అయిపోయి, అంటే స్పీడు, యుగం స్పీడు, అంటే ఏదో చూసేయాలి అంటే ఎక్కువ వడ్డిచ్చేసారనుకోండి, ఏది తినాలో అర్థం కాక అది కథ తినేస్తారు. ఇవన్నీ దీనికి ఉదాహరణ పాత రోజుల్లోకి వెళ్తే, నాకు తెలిసి నువ్వు చిన్నోడు అయి ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ టైంలో శనివారం ఒక సినిమా, ఆదివారం ఒక సినిమా, హిందీ సినిమా, తెలుగు సినిమా వచ్చేది బ్లాక్ అండ్ వైట్లో. ఆ ఒక్క సినిమా కోసం, ఆ 2 సినిమాలు తెలుగు హిందీ కోసం వారం రోజులు వెయిట్ చేసి, అన్నాలు తొందరగా ముగిచ్చేసి, అందరూ చాపలు వేసుకుని, పేటలు వేసుకుని, కుర్చీలు వేసుకుని ఆ సినిమా కోసం చూసేవాళ్ళు. సినిమా అంతా కూల్గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రపంచం చేతిలోకి వచ్చేసింది, ఏది కావాలంటే అందుకని ఆతృత ఎక్కువైపోయింది. ఏది నేను చెప్పే కదా, ఏది తినాలో అర్థం కాక, ఇక్కడ ఏది చూడాలో అర్థం కాక ఆ ఫింగర్ అలవాటైపోయింది. స్పీడ్. నైస్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో మాకు తెలియని విషయాలు కానీ సో చాలా చక్కగా చెప్పారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం సార్. తప్పకుండా ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం, ఇంకో సబ్జెక్ట్ మీద చేద్దాం. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.